హలో చెకింగ్. హలో చెక్. షలోం ఫ్రెండ్స్, దేవాతి దేవుడైన యేసు ప్రభు నామున మీ అందరికీ శుభములు. కొద్ది రోజుల క్రితం ధర్మ మార్గం అనే ఒక ఛానల్లో ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ముదిగొండ శివప్రసాద్ గారిని గెస్ట్గా తీసుకొచ్చి కొన్ని ప్రశ్నలు వేయడం, మరి తర్వాత ఈయన గారు కూడా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. వాళ్ళు ఆ ప్రోగ్రాంలో మాట్లాడిన ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే యేసు ఎందుకు పారిపోయాడు అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి, తర్వాత మళ్ళీ ఈజ్ జీసస్ అండ్ ఎస్కేపిస్ట్ అని ఇంగ్లీష్లో కూడా రాశారు. ఈ మీటింగ్ని మళ్ళీ వీళ్ళు యూట్యూబ్లో తర్వాత అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఈ వీడియోలో ముదిగొండ శివప్రసాదరావు గారిని అని రిటైర్ అయిపోయిన ప్రొఫెసర్ గారు బైబిల్ గ్రంథాన్ని మరియు యేసయ్యని ఇష్టం వచ్చినట్టుగా, తన ఇష్టం అనమాట, ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసి, కామెంట్స్ పాస్ చేసి, ఎన్నో అనరాని మాటలు లైక్ యేసు పారిపోయాడు, యేసుకి మతి చెల్లించింది, ఇలాంటి మాటలు కూడా అనడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తను ఏమన్నారంటే కొన్ని విషయాలు, నేను అడిగిన ఈ ప్రశ్నల్ని ఎవరైనా సరే నాకు సమాధానం చెప్పాలి. లైక్ ఇంక కొంతమంది పేర్లు కూడా తీసుకున్నారు. క్రైస్తవ వక్తలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ పేర్లు కూడా తీసుకున్నారు. నాకు ఈ పాస్టర్ చెప్పాలి, ఆ పాస్టర్ చెప్పాలి, ఆ సువార్థికుడు చెప్పాలి, ఈ ఇవాంజలిస్ట్ సమాధానం చెప్పాలి అని. కానీ క్రైస్తవ్యంలో ఉన్న పెద్ద పెద్ద వక్తలు వాళ్ళకి ఆత్మభారం ఉంది. వాళ్ళు వాళ్ళ సంఘాన్ని నడిపియాలి, క్రైస్తవులని ఆత్మీయతతో నింపి ప్రభు మార్గంలో నడపాలి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసే వాళ్ళకి వాళ్ళు క్రైస్తవ వక్తలు అంటే పెద్ద పెద్ద పాస్టర్స్ సమాధానం చెప్పే అవసరం లేదు. బేసిక్గా ఏంటంటే సండే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఈ ముదిగొండ శివప్రసాదరావు గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలరు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళు బైబిల్ చదువుతున్నారు, వాళ్ళకి బైబిల్ జ్ఞానం ఉంది. అయినప్పటికీ ఈ ముదిగొండ శివప్రసాదరావు గారికే కాదు, ఈ ముదిగొండ శివప్రసాదరావు గారిని మరియు ధర్మ మార్గం భాస్కర్ రాజు గారిని ఫాలో అవుతున్న కొంతమంది హైందవ మిత్రులు ఉన్నారు. వాళ్ళకు కూడా నిజాలు ఏంటి అనేది తెలియజేయడం ఎంతగానో ముఖ్యం. సో దీన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ వాళ్ళు చేసిన కామెంట్స్ తప్పు, ఎట్టి పరిస్థితుల్లో తప్పు అని నిరూపించడమే కాక వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాల్ని కూడా ఎన్నో కొత్త విషయాల్ని మీ అందరి ముందు తీసుకురావాలనేదే మా ఈ ప్రోగ్రాం యొక్క మోటో. తను ఈ ప్రోగ్రాంలో మాట్లాడుతూ, అంటే వాళ్ళ వీడియోలో మాట్లాడుతూ, క్రిస్మస్ ట్రీ అంటే క్రిస్మస్ పండుగ అంటే కృష్ణ మాసం, అంటే క్రిస్మస్ అంటే క్రిస్ట్మస్ అంటే కృష్ణ మాసం అని, క్రిస్మస్ ట్రీ అంటే అదేదో కల్పవృక్షం అని అలా చాలా వ్యాఖ్యలు చేశారు. ఏసయ్యకి పారిపోయే స్వభావం ఉందని. వాటన్నిటికీ మనం సమాధానాలు చెప్దాము. నాతో పాటు మీ అందరిని కలవడానికి బ్రదర్ సిహెచ్ హరిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. హరిప్రసాద్ గారు, మీరు ఆన్లైన్లో ఒకసారి రండి. హరిప్రసాద్ గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. మీ ఆడియో వినపడట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అనిల్ బ్రదర్ బాగున్నారా? బాగున్నాను సార్. అలాగే వీక్షిస్తున్న వీక్షకులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన మధ్యలో బ్రదర్ జాన్ కోయ గారు కూడా ఉన్నారు. జాన్ కోయ గారు, అందరికీ వందనాలండి. ప్రేక్షకులు వీక్షకులు అందరికీ నా వందనాలు ప్రభు పేరట. అలాగే అనిల్ గారికి, హరిప్రసాద్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. స్టీఫెన్ జీసస్ ఛానల్ నుంచి మన యవ్వనస్తుడైన స్టీఫెన్ జీసస్ గారు, మన బ్రదర్ కూడా ఉన్నారు. స్టీఫెన్ జీసస్, వెల్కమ్. నా ప్రైజ్ లార్డ్ అన్న. వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ప్రైజ్ లార్డ్. అదే విధంగా జాన్ బ్రదర్ కి, అనిల్ బ్రదర్ కి, హరిప్రసాద్ బ్రదర్ కి ప్రైజ్ లార్డ్ అండి.
సో మనం తొందరగా టాపిక్లోకి వెళ్ళిపోదాం సార్. బ్రదర్ హరిప్రసాద్ గారు, ముదిగొండ శివప్రసాదరావు గారు చాలా కొత్త విషయాలు చెప్పారు మనకి వారి వీడియోలో. క్రిస్మస్ ట్రీ అంటే కృష్ణ మాస ట్రీ అని, అంటే కృష్ణ మాస చెట్టు అని తను ఏదో కొత్తగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మరి క్రిస్మస్ ట్రీ అంటే ఒక కల్పవృక్షం అని ఆయన చెప్పారు. అలాగే ఇది ఏంటో చెప్తూ అసలు ఈ క్రిస్మస్ ట్రీ అనేది ఏంటి, దీన్ని ఎందుకు సాదృశ్యంగా మనం క్రైస్తవులం పెట్టుకుంటాం? ఎందుకంటే క్రైస్తవులు జనరల్గా విగ్రహారాధనని మరి చెట్లకి, పుట్టలకి, రాళ్ళకి, రప్పలకి మనం మొక్కం. మరి క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టుకుంటారు? అది దేనికి సాదృశ్యం ఉంది, కొంచెం వివరించి చెప్పగలరు? అందరికీ వందనాలండి. మరి వీడియో చూస్తున్న వీక్షకులకు కూడా చిన్న విన్నపము. మరి ఈ మధ్య కాలంలో మతోన్మాదులు చేస్తున్న వ్యాఖ్యలకి ఎంతోమంది సమాధానాలు ఇస్తున్నారు. దాంట్లోకి చిన్న విషయం ఏంటంటే, జ్ఞానం ఎక్కువైతే కంట ఏదో సామెత ఉంది, సామెత గుర్తు రావట్లేదు. జ్ఞానం ఎక్కువ కొద్దీ దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తా ఉంటారంట. అలాగే ముదిగొండ తాతయ్య గారు, అంటే అఫ్కోర్స్ నాకు తాతయ్య అవుతానండి, ఎందుకంటే నాకని చాలా పెద్దవాళ్ళు. ఆయనకి దాదాపు నాకు 35 అంటే ఆయనకి దాదాపు 80 దగ్గరలో వచ్చినట్టుంది. మర్చిపోయాను, అనిల్ గారు, మీరు మా తాతగారికి బర్త్డే విషెస్ చెప్పలేదు సార్. సార్ మరి మీరు తాతగారికి మీరు బర్త్డే కేక్ చూపిస్తారు అని అనుకున్నాను సార్. మీరు బర్త్డే కేక్ చూపిస్తారు, ఒకసారి చూపిస్తే చెప్తాను సార్. చూపిస్తాం సార్. ముందు చూపించే ముందు చిన్న మరి తాతగారికి నా యొక్క విషెస్ చెప్తున్నాను. అలాగే ముందుగా ఆయన మాట్లాడుతూ అంటే ఒక వింతైన అర్థం చెప్పారు. చాలా వింతగా అనిపించింది నాకు వినంగానే. అసలు బ్రహ్మాండంగా, అసలు నిజంగా అసలు ఎక్కడి నుంచి దిగారో ఈయన, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అనుకున్నాను మా తాతగారికి. చూడండి, మీరు క్రిస్మస్ అంటే అంటే కృష్ణ మాస అంటే మాసము అంట, అంటే ఇంకా అదే అంటున్నాను. అందుకనే జ్ఞానం పెరిగే కొద్ది ఏమైందంటే చాలా లోతులకి, చాలా అన్ని కలగాపులకం చేసేస్తారు అనమాట. మొత్తం మిక్సింగ్ అనమాట. పులిహార కలుపుతారంటారు చూసారా, మన కరుణాకర్ అప్పుడప్పుడు కలుపుతూ ఉంటాడు. అలాగా అందరూ కలుపుతూ ఉంటారు. అలా పులిహార మొత్తం కలిపేస్తారు అనమాట దాన్ని. అంటే కృష్ణ మాసాన్ని, అంటే కృష్ణ మాసంలో అనేది వీళ్ళకి వచ్చింది అన్న విధంగా హిందూ గ్రంథాలు చూపించి చెప్పడం జరిగింది మరి తాతగారు. అలాగే చెట్టు, మరి క్రిస్మస్ టైంలో అనేక చర్చిల్లో మరి చెట్లు పెడతా ఉంటారు. మరి దాన్ని కల్పవృక్షం అన్న ఇదితో ఆయన చెప్పడం జరిగింది. మరి కల్పవృక్షం అంటే ఏంటి, కృష్ణ మాసం అనేది ఏంటి అనేది తర్వాత చెప్పుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ మన హైందవ సహోదరులకి, క్రైస్తవ సహోదరులకి ఆల్రెడీ తెలుసు. హైందవ సహోదరుల కోసం నేను చెప్తున్నాను. క్రిస్మస్ అనేది దేవుడి యొక్క జననం గురించి, దాని సాదృశ్యంగా మేము క్రిస్మస్ అనేది జరుపుకుంటాం. చెట్టు గురించి వచ్చేసరికల్లా జస్ట్ చిన్న వివరణ అండి. చెట్టు అనేది అది ఒక జీవవృక్షంగా సాదృశ్యంగా మేము పెట్టుకుంటాం. దానికి మేము తగిలిచ్చే ఆ యొక్క గిఫ్ట్స్ కానివ్వండి, ఆ యొక్క స్టార్స్ కానివ్వండి, ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంటది. అర్థం లేకుండా ఏది చేయరండి క్రైస్తవులు. మరి గమనించాలి మీరు అందరూ కూడా, ప్రతి దానికి ఒక సాదృశ్యం అనేది ఉంటుంది. ఆ యొక్క ట్రీ ఏంటంటే జీవవృక్షం అనేదాన్ని, అంటే మనం దానికి మేము పూజలు కానీ దాన్ని పడి దొర్లి దాని దండాలు పెడతామని మేమేం చెయ్యం. విగ్రహారాధన అనేది మా క్రైస్తవ్యంలో అనేది ఉండదు. కాకపోతే ఎందుకు పెడతామంటే, ఆయన పుట్టినప్పుడు అసలు ఆ జీవవృక్షం అనేది ఒక గుర్తు తెచ్చుకొని మనకు ఒక జీవితాన్ని, ఒక జీవాన్ని ఆయన ఇచ్చాడు. ఆ నిత్య జీవాన్ని మళ్ళీ ఆయనకి అర్పించాలి, ఆయనకి మళ్ళీ చేరవేయాలి. ఆ చేరవేయాలంటే ఏం చేయాలి? అలాగే ఆయన ఇచ్చే మనకి ఆత్మీయ ఫలాలు, ఎన్నో ఆత్మీయ ఫలాలు ఇస్తా ఉంటారు. వాటిని మనం తీసుకునేలాగా మన జీవితాన్ని మలుచుకోవాలి, మనం ఉండాలి అన్న సాదృశ్యంతో వాటికి గిఫ్ట్స్ అనేవి పెడతా ఉంటారు. గిఫ్ట్స్ అంటే ఏంటంటే ఆయన ఇచ్చే గిఫ్ట్స్ అంటే ఏదో కార్లు, బంగ్లాలు, డబ్బు, నగలు కాదండి. అవన్నీ కాదు గిఫ్ట్స్ అంటే. ఆత్మీయ ఫలాలు, మన ఆత్మీయ ఎదుగుదలకి, మనలో ఆత్మీయ ఎదుగుదల కోసం వాటిని సాదృశ్యంగా చూపించుకొని పెడతాం. ఇంకా స్టార్ అనేటప్పటికీ ఆల్రెడీ తెలుసు, నక్షత్రమే ఆ యేసుప్రభు వారు జన్మించినప్పుడు దారి చూపించింది కాబట్టి దాని సాదృశ్యంగా చెప్తాం. అది ఆ విధంగా మేము చెట్టుని కానీ, ఆ యొక్క చెట్టుని పెట్టుకోవడం కానీ, క్రిస్మస్ జరుపుకోవడం కానీ జరుగుతూ ఉండేది. మరి దీన్ని కృష్ణ మాసంగా మలిచేసి
ఆ యొక్క చెట్టుని కల్పవృక్షంగా మలిచేశారు. మరి దాని గురించి అనిల్ గారు కొన్ని వివరణ ఇస్తారు. హరిప్రసాద్ గారు, ఈ కృష్ణ మాసం అంటే ఇప్పుడు మనం చైత్రం, వైశాఖం అది తెలుసు కదా, మనకి కృష్ణ మాసం అనేది మనం ఎప్పుడు వినలేదు. బ్రదర్ అనిల్ గారు, మీ వీడియో ఆన్ లో లేదు, ఒకసారి చెక్ చేయండి బ్రదర్. ఇప్పుడు ముందుగా మరి తాతగారికి చిన్న గిఫ్ట్ ఇద్దామండి. మరి అనిల్ గారు అన్నారు కదా, గిఫ్ట్ ఇవ్వకపోతే బాగోదు. ఈరోజు ముదిగొండ శివప్రసాదరావు గారి బర్త్డే కాబట్టి, పెద్దవారు కాబట్టి ఆయన మమ్మల్ని తోలనాడినా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మేము మాత్రం మా అదుపులు దాటము. మేము మా అదుపులోనే ఉంటాము. అట్ ద సేమ్ టైం మేము గౌరవిస్తాము. కాబట్టి ముదిగొండ శివప్రసాదరావు గారు, మీకు హ్యాపీ బర్త్డే అండి, జన్మదిన శుభాకాంక్షలు. తాతగారు నా వైపు నుంచి కూడా అండి హ్యాపీ బర్త్డే, విష్ మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు అనేకం మీరు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సార్ ముందుకెళ్దాం సార్. చెప్పండి సార్. అదే ఓకే. నెక్స్ట్ మన క్రిస్మస్ గురించి, కృష్ణ మాసము, కల్పవృక్షము గురించి మన అనిల్ గారు చిన్న వివరణ ఇస్తారు. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. మనం కానీ ఒకవేళ చూసినట్టయితే మన తెలుగు క్యాలెండర్లో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘం, ఫాల్గుణం ఇలాంటివి ఇవి చూస్తున్నాం మనం. ఇలాంటి మాసాలు ఉన్నాయి, కానీ కృష్ణ మాసం అనేది ఇది ఎక్కడ మనకు కనపడదు. ఈ కృష్ణ మాసం అనేది ఈ హైందవ గ్రంథాల్లో ఎక్కడుందో, ఆయన ఎందుకు మనకి ఆపాదించాలని చూసుకున్నారో మనకైతే తెలియదు, అది వారికే తెలియాలి. ఎట్ ద సేమ్ టైం ముదిగొండ శివప్రసాదరావు గారు కూడా పుట్టింది జనవరి మాసంలో, డిసెంబర్ మాసంలోనే, ఏసయ్య బర్త్డేకి జస్ట్ 2 రోజుల ముందు. అంటే ఈ ముదిగొండ శివప్రసాదరావు గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, నేను కూడా కృష్ణ మాసంలో అంటే బ్లాక్ మంత్ అంటే కృష్ణ అంటే బ్లాకే కదా సార్, కృష్ణ పక్షం శుక్ల పక్షం అంటారు కదా. సో శుక్ల అంటే వైట్, కృష్ణ అంటే బ్లాక్, నేను బ్లాక్ మంత్ లో పుట్టాను అని మరి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో మరి ఆయనకే తెలియాలి సార్. నెక్స్ట్ మూవ్ అవుదాం సార్. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ గురించి, ఆ క్రిస్మస్ ట్రీ ఏంటి, మనం ఎందుకు పెడతాం, ఇవన్నీ గిఫ్ట్స్, స్టార్స్, బాల్స్ అవన్నీ ఎందుకు పెడతాం ఏంటి, హరిప్రసాద్ గారు క్లియర్ గా మనకు చెప్పడం జరిగింది సార్. నెక్స్ట్ ముందుకెళ్దాం సార్. ఇది కల్పవృక్షం అండి. కల్పవృక్షం ఇది జనరల్ గా ఏంటంటే వీళ్ళు కొంతమంది జోబుల్లో పెట్టుకొని తిరుగుతుంటారు. ఈ కల్పవృక్షం అనేది ఎక్కడ లేదు, ఈ భూమండలం మీద ఎక్కడైతే లేదు. దాన్ని నేను క్లియర్ గా మీకు చెప్పగలను కూడా. ఈ భూమండలంలో ఎక్కడా లేని అది ఒక వింత చెట్టు అది. ఈ కల్పవృక్షం అనేది ఇట్లాంటి బొమ్మలు, ఇలాంటివి అంటే మెటల్ బొమ్మలు తయారు చేస్తే వీళ్ళు ఇళ్లలో పెట్టుకోవటం, లేకపోతే గుళ్ళల్లో పెట్టుకోవటం, వీళ్ళు దీనికి పూజించుకోవడాలు ఇలాంటివి చేస్తుంటారు. అసలు ఈ కల్పవృక్షం అని మాట్లాడారు కాబట్టి ముదిగొండ శివప్రసాదరావు గారు, ఈ కల్పవృక్షం అసలు ఏంటి, అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి మనం 5వ గ్రంథంలో చూడాలంటే మనం ఒక నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దామండి. నెక్స్ట్ స్లైడ్ లో ఇక్కడ మనం చూస్తే కానీ పోతన భాగవతం 8వ స్కందం శ్లోకం 261 అక్కడ ఏం రాసి ఉంటుంది అంటే, అటు తర్వాత ఆ సముద్రాన్ని, అంటే ఈ సీన్ వచ్చేసి క్షీరసాగర మదనం జరిగే సీన్ అనమాట. క్షీరసాగర మదనం అంటే ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని దాన్ని చిలుకుతూ ఉంటే అందులో నుంచి చాలా వస్తుంటాయి. మీరు పైన శ్లోకంలో 259లో కానీ చూస్తే అక్కడ ఐరావతం అని ఒకటి వచ్చింది. ఐరావతం తర్వాత మళ్ళీ 260 ఇంకా 61లో కింద ఇక్కడ మనం దీని తాత్పర్యం చూస్తే, అటు తర్వాత ఆ సముద్రాన్ని చిలికేటప్పుడు అందులో నుంచి కల్పవృక్షం పుట్టింది. సముద్రంలో నుంచి కల్పవృక్షం వచ్చిందంటండి. పైకి వెళ్ళండి సార్ హరిప్రసాద్ గారు. కల్పవృక్షం పుట్టింది. సరే, ఇది వచ్చేసి శ్రీమద్ భాగవతం 8వ స్కందం 8వ అధ్యాయం 6వ శ్లోకం. పోతన భాగవతంలో కూడా ఉంది. మనం ఈ శ్రీమద్ భాగవతంలో అంటే వ్యాసుడు రాసిన భాగవతంలో కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం పోతన భాగవతంలో చదివి వినిపిస్తానండి. అటు తర్వాత ఆ సముద్రాన్ని చిలికేటప్పుడు అందులో నుండి కల్పవృక్షం పుట్టింది. అది అన్ని ఋతువులలోనూ విరబూసి రాలిపోని పూలతో ఇంద్రుని నందనవనానికి ఇంపు కూర్చేది. ఆశ్రయించిన వారు అంటే అది అందులో దాని పూలు, దాని ఆకులు ఎప్పుడు రాలిపోవు. ఇంద్రుడు చాలా ఇష్టపడ్డారండి దీన్ని చూసి. వీళ్ళ దేవుడు అంటే స్వర్గాధిపతి, దేవాది దేవుడు అయిన వీళ్ళ వేదాల ప్రకారం చూస్తే హెడ్ అన్నమాట దేవుడు. ఇతను ఇష్టపడి దాన్ని అక్కడికి తీసుకెళ్లారు స్వర్గంలోకి. ఆ స్వర్గంలో నందనవనం అనే ఒక పార్క్ ఉంటుంది, ఒక గార్డెన్. ఆ పార్క్ లో పెట్టుకున్నారంట. నెక్స్ట్ స్లైడ్ హరిప్రసాద్ గారు.
హరిప్రసాద్ గారు. సో నెక్స్ట్ స్లైడ్లో ఏంటంటే అది వ్యాస భాగవతం నుంచి చూపించానండి. వ్యాస భాగవతంలో కూడా ఇదే ఉంటుంది. ఆ దేవతలు ఇంకా రాక్షసులు చిలికినప్పుడు ఆ కల్పవృక్షం వచ్చింది. అది స్వర్గంలో ఉన్న ఆ ఇంద్రుడి నందనవనంలో ఉంచబడింది. అది నందనవనంలో చాలా శోభగా ఉంది అని చెప్పబడింది. సార్ హరిప్రసాద్ గారు, హలో. స్టీఫెన్ జీసస్ బ్రదర్, హలో స్టీఫెన్. మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈ ముదిగొండ శివప్రసాదరావు గారు ఏమన్నారంటే ఈ వీళ్ళ బైబిల్ గ్రంథంలో వీళ్ళకి అంటే కొత్త నిబంధన గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. ఒకటి మత్తయి, ఆ తర్వాత మార్కు, ఆ తర్వాత లూకా, ఆ తర్వాత యోహాను. ఈ యోహాను అడవిలో మిడతలు పట్టుకొని తినేవాడండి అని చెప్పి మాట్లాడారు. సో ఈ సువార్త రాసిన ఈ యోహాను ఈ అడవిలో మిడతలు పట్టుకొని తిన్నారు అని అన్నారు కదా, ఈ బాప్తిసంలు ఇచ్చే యోహాను ఒకరేనా, వేరువేరా? ఆయన ముదిగొండ శివప్రసాదరావు గారికి తెలియదంట, కొంచెం చెప్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, ఈ సమయం నాకు ఇచ్చినందుకు. ఇంతకన్నా ముందుగా ముదిగుండ శివప్రసాద్ గారికి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తాతగారు. ఈ క్వశ్చన్ మా చర్చిలో సండే స్కూల్ పిల్లలు ఉంటారు, సో వాళ్ళతో చెప్పిద్దాం అనుకున్నా, కానీ నేనే చెప్తున్నా వినండి. ఈ శిష్యుడైన యోహాను, బాప్తిసమిచ్చే యోహాను ఇద్దరు ఒకరు ఖచ్చితంగా కాదు. ఎందుకంటే బాప్తిసమిచ్చే యోహాను రాక మునిపే శిష్యుడైన యోహాను రాక మునిపే బాప్తిసమిచ్చే యోహాను ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఆహారము మిడతలు తేనె పట్టు అయి ఉన్నది అని బైబిల్ యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అదే విధంగా శిష్యుడైన యోహాను, బాప్తిసమిచ్చే యోహాను ఇద్దరు ఒకరు కానే కాదు, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు మాత్రమే. బ్రదర్ మీరు కొనసాగించండి బ్రదర్. వాళ్ళు అని కొంచెం ఈయన ఎవరు మీరు కొనసాగించండి సార్. ఇద్దరు వ్యక్తులు అనేది ఇద్దరు ఒకటి కాదు, ఇద్దరు వేరు వేరు వ్యక్తులు మాత్రమే. శిష్యుడైన యోహాను ఎవరు అంటే శిష్యుడైన యోహాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పిలుచుకున్నాడు. దేనికి? సేవకు. నువ్వు నాగర శిష్యునికం చేసేరా అని పిలుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పిలువక మునిపే బాప్తిసమిచ్చే యోహాను ఉండి కొంతమందికి బాప్తిసమిచ్చు సువార్త ప్రకటించెను అని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అందును బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దానికన్నా ముందు తాతగారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాప్తిసమిచ్చే యోహాను, శిష్యుడైన యోహాను ఇద్దరు ఒకడు కానే కారు. బ్రదర్ అనిల్ గారు, బ్రదర్ అనిల్ గారు, హలో బ్రదర్ అనిల్ గారు. అనిల్ బ్రదర్, మీ వాయిస్ కట్ అయిపోయింది బ్రదర్. ఒకసారి వాయిస్ ఆపి మళ్ళీ రండి బ్రదర్. హలో సార్, మీకు ఇప్పుడు వినపడుతుందా సార్? వినపడుతుంది. కంటిన్యూ చేయండి సార్. చెప్పండి సార్. అయితే ఇప్పుడు జాన్కోయ్య గారు చెప్పండి బ్రదర్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకున్నానండి. చెప్పండి. యేసు ప్రభు 18 సంవత్సరాలు ఎక్కడికో వెళ్ళిపోయారు. తన జీవిత కాలంలో 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఈ 18 సంవత్సరాలు యేసయ్య ఎక్కడున్నారో ఎవరికి తెలియలేదు. యేసయ్య ఇక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, హిమాలయాల్లో ఉన్నారు, లేకపోతే నలంద యూనివర్సిటీకి వెళ్ళి బుద్ధిజం ని నేర్చుకొని మళ్ళీ వెళ్ళారు, అది అని చెప్పి ఏవో చాలా చాలా వ్యాఖ్యలు ఉన్నాయి. ఇదే పాయింట్ ని మళ్ళీ ముదిగొండ శివప్రసాద్ గారు లేవనెత్తి, ఐ వాంట్ టు లిసన్ అండ్ ఐ వాంట్ టు బి ఎన్లైటన్ అండ్ ఐ వాంట్ టు నో వేర్ డిడ్ జీసస్ క్రైస్ట్ గో ఫర్ 18 years అని అన్నారు. కొంచెం వివరించి చెప్పండి సార్. అంటే స్కాలర్స్ నేను అడిగాను క్వశ్చన్ అంటున్నాడండి. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా స్కాలర్సే. మిస్టర్ ముదిగొండ గారు, తాతగారు, మరి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అంటున్నారు. అంటే ఇక్కడ మా దగ్గర విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఇటువంటి లెక్చర్ నేను ఎప్పుడు కూడా వినలేదు. అంటే మీరు చెప్పిన మాటలు నేను వినలేదు. మరి ఉస్మానియా యూనివర్సిటీలో మరి మీరు ప్రొఫెసర్గా పనిచేశారు, డాక్టరేట్ చేశారు, మరి మంచి ప్రొఫెసర్గా ఉన్నారు.
ఎన్నో పుస్తకాలు రాశారు అని నేను విన్నాను. మరి అలాంటి మీరు బైబిల్ చదివే ఇవన్నీ చెప్పారా అనేది ఫస్ట్గా ఆయన నేను ప్రశ్న వేస్తున్నానండి. బైబిల్ చదివారా లేకపోతే వేరే గ్రంథాల్లో చూసి రాసుకొచ్చి కాపీ కొట్టి రాసుకొచ్చి ఏమైనా మీరు చెప్పారా అనేది నాకు ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్ అనే ఆయన అంత మిస్అండర్స్టాండింగ్ గా మాట్లాడరు అస్సలు. మరి మీరు అలా మాట్లాడినట్టు అనిపించిందండి. సరే, మీరు ఛాలెంజ్ చేశారు కనుక ఐ వాంటెడ్ టు బి ఎన్లైటెడ్ అన్నారు సార్ ఇంగ్లీష్ లో. అదే ఎన్లైటెడ్ అన్నారు కనుక మనం అందుకే నేను కూడా ఏం చేస్తున్నానంటే, ఎంతవరకు చాలా మంది మాట్లాడుతున్నారండి ఈ విషయాన్ని. చాలా మంది పుస్తకాలు రాశారు, కొందరు చాలా మంది మతోన్మాదులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కూడా చాలా మంది ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఒకేసారి అందరికీ తెలియజేస్తుంది ఈ టాపిక్. ఎవరైనా ఇప్పుడు నేను చెప్పబోతుంది తప్పు అని నిరూపించగలిగితే మరి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. బైబిల్లో నుంచి మేము నిరూపిస్తాం యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నారు. బైబిల్లో నుంచి మేము నిరూపిస్తాం. 12 సంవత్సరాల నుంచి 30వ సంవత్సరం వరకు ఆయన మధ్యలో ఉన్న కాలం, ఆ కాలంలో ఆయన ఎక్కడున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మేము నిరూపిస్తాం. మీరు ఆ ఛాలెంజ్కి నిలబడాలి. ఎందుకంటే ఒక బైబిలే ఆధారం. ఆ బైబిల్లో మేము చూపిస్తాం ఆయన ఎక్కడ ఉన్నాడో అనేది క్లియర్ గా. సరే, నేను టాపిక్ లో వెళ్ళిపోతానండి. ఆయన ఛాలెంజింగ్ మిస్టర్ ముదుగొండ గారు, నేను గారు అని పిలుస్తున్నాను ఆయన్ని. ఆయన ఎంత యేసుప్రభు వారిని అవమానించినా ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. నేను నిరూపిస్తాను, మీరు కాదని మళ్ళీ మీరు మాకు కౌంటర్ వేయండి. మీరు కౌంటర్ వేయకపోతే, ఒకవేళ నేను చెప్తున్న టాపిక్ కౌంటర్ వేయకపోతే మీరు లాస్ అయినట్టు లెక్క. ఇది మాత్రం ఖచ్చితం. సరే, ఇప్పుడు నేను రెఫరెన్స్లు కూడా చూపిస్తాను బైబిల్లో నుంచి. జాగ్రత్తగా ప్రేక్షకులు కూడా వినండి. క్లియర్గా ఆయన చెప్పండి. ఎవరైనా ప్రశ్నించినా సరే మీకు చెప్పండి. ఒక పాయింట్ చూద్దామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. అక్కడ చూడండి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి, ఎక్కడికి వచ్చారంటే ఆయన 30వ ఏట ఆయన బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు, బాప్తిసం యోహాను దగ్గరికి. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ చెప్తున్నాడు ఇక్కడ చూడండి. గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. అంటే ఆయన రాక ఇండియా నుంచి కాదు, ఇండియా నుంచో టిబెట్ నుంచో అని బైబిల్ చెప్పట్లేదు. పాకిస్తాన్ లో ఉన్న నలంద యూనివర్సిటీ యూనివర్సిటీలో నుంచో ఆయన రావట్లేదు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆయన తిరిగే ప్లేసులు 3 అండి బైబిల్లో. యూదయ, గలిలయ, ఈ ప్రాంతాలు, అంటే అక్కడ ఉన్న 3 ప్రాంతాలు మాత్రమే ఆయన తిరిగాడండి. యేసుప్రభు వారు తిరిగాడు, మనం గమనించాలి. అంతేగాని అక్కడ అవుట్ అవ్వలేదండి. గలిలయ ప్రాంతం నుంచి కానీ, యూదయ ప్రాంతం నుంచి కానీ. మన మ్యాప్ చూస్తే వెనకాల మనకు కనబడుతుంది యేసుప్రభు తిరిగే ప్రాంతాలు అని. మనం చూసినా సరే తెలిసిపోద్దండి. యాక్చువల్లీ యేసుప్రభు వారు తిరిగే ఆ కాలంలో ఏ ప్రాంతాల్లో ఆయన తిరిగి ఉండాలి అనే మంచి మ్యాప్స్ కూడా మనకి రాయబడతాయండి. మీరు గమనించాలి. యూదయ, గలిలయ, అలాగే సమరయ ప్రాంతాల్లో మాత్రమే ఆయన తిరిగినట్టుగా మనకి బైబిల్ చెప్తుంది. దానికి మించి దాటి ఏ దేశాల్లో కూడా ఆయన వెళ్ళలేదు, అది కన్ఫర్మ్. అయితే ఇక్కడ చూడండి, ఆ దినములలో యేసు గలిలయ నుండి నజరేతు నుండి వచ్చి అనే పదం మనకు కనబడుతుంది. అలా నెక్స్ట్ లోకాసు వార్త బాగా గమనించాలి. లోకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూడండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. ఇంత క్లియర్ గా ఉంది సార్. వచనం చూడండి ఎలాగుందో. లోకాసు వార్త 4వ అధ్యాయం 16 అండి. ప్రేక్షకులారా మీరు గమనించండి. ఈయన ప్రొఫెసర్ అని చెప్పుకుంటున్నాడు. ఈయన ప్రొఫెసరేనా అని నాకు డౌట్ వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ద బెస్ట్ యూనివర్సిటీ అసలు చెప్పాలంటే. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ పరువుని ఏమైనా తీస్తున్నాడేమో అని కూడా నాకు డౌట్ వస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ ఎంత క్లియర్ గా ఉంది చూడండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చి అనే పదం మనకు కనబడుతుంది ఇక్కడ బైబిల్లో. అలాగే లోకాసు వార్త 2వ అధ్యాయము 5 నుంచి 7 వరకు మనం చూసినట్లయితే, 5 నుంచి 7 వరకు మనం చూసినట్లయితేనండి, ఇక్కడ వీరు ఆ సంఖ్యలో రాయబెట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడే దావీదు ఊరికి వెళ్ళెను అనే పదం మనకు కనబడుతుంది ఇక్కడ బ్రదర్. అంటే దీనికి అర్థం ఏంటంటే, వీరు
ఒక డాక్యుమెంటేషన్ అనేది ఈ కుటుంబం రాసుకుంది. ఎవరు? యోసేపు గారు, తల్లి అయిన మరియా గారు. డాక్యుమెంటేషన్ కూడా జరిగింది. వీరు ఆధార్ కార్డ్ ఎలాగో మనకు మన కాలంలో ఆధార్ కార్డ్ ఎలాగో మనం సోన్సో ప్లేస్కి చెందిన వారము, సోన్సో ఏరియాకి చెందిన వారు అని మనకు ఆధార్ కార్డ్ ఎలాగైతే ఇస్తారో అదే విధంగా బైబుల్లో మరి సంఖ్యలో చేర్చబట్టడానికి, పర్టికులర్ గోత్రంలో సంఖ్యలో చేర్చబట్టడానికి డాక్యుమెంటేషన్ కూడా జరిగింది. ఆ డాక్యుమెంటేషన్ లో ఏమనుందంటే గలిలయలోని నజరేతు నుండి యూదయలోనికి, గలిలయలోని నజరేతు అనే పదం మనకు కనబడుతుంది. నజరేతు అనే పదం మనకు కనబడుతుందండి. ఇంకోటి చూద్దాం. మార్క్స్ అన్ని విషయాలు ఇప్పుడు ఈరోజు అన్ని విషయాలు క్లియర్ గా రెఫరెన్స్ తో సహా మీకు నేను చూపించాలని నేను ఆశపడుతున్నాను. కొంచెం టైం తీసుకొని మాట్లాడతాను బ్రదర్. ఇక్కడ చూడండి. ఓకే, మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రేక్షకులు మీరు బాగా గమనించాలి. యేసుప్రభు వారు 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎక్కడ పెరిగాడు, ఎక్కడ ఉన్నారు అని బైబిల్ సాక్షిస్తుంది. చూడండి 6వ అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, స్వదేశము అనే పదం, సొంత దేశము అనే పదం మనకు బైబిల్లో కనబడుతుంది. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 23 చూద్దాం. 23 చూద్దాము. అక్కడ కూడా చూడండి, ఆయన స్వప్నమందు దేవుడి చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. యోసేపు గారు అక్కడ కాపురం ఉండెను. ఎక్కడ? వాళ్ళ సొంత ఊరు నజరేతు. అందుకే నజరేయుడైన యేసు అనే పేరు ఆయనకి వచ్చింది. నజరేయుడైన యేసు అని. ఎందుకంటే ఇలా అంటారని తెలుసండి దేవుడికి ముందే తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడికి ముందే తెలుసు ఇలా ఇండియాలో నుంచి ఈయన వెళ్ళాడని, ఇలా వెళ్తాడని అంటారని ముందే తెలుసండి దేవుడికి. అందుకే ఏమని రాయించారంటే బైబిల్లో ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ తో పాటు మనిషి పేరు ఆయన జాన్ ఫ్రమ్ విశాఖపట్నం, ఫ్రమ్ హైదరాబాద్. ఎలాగో జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ నజరేత్ అని మనకు అర్థం అవ్వాలి క్లియర్ గా. అంటే ఆయన నజరేతు వాడు, నజరేత్ అనే స్వదేశము అని బైబిల్ చెప్తుంది. ఇంకా చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం అండి బ్రదర్. నెక్స్ట్ యోహాను సువార్త 1వ అధ్యాయం 45 చూద్దామండి. 45 1వ అధ్యాయం 45లో 45వ పట్టణం చూడండి. ఫిలిప్పు నతనయేలు కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో ఆయన కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. సార్ 1 సెకండ్ సార్, నేను ఇక్కడ మిమ్మల్ని ఒక్క నిమిషం చెప్పండి, డిస్టర్బ్ చేస్తాను. ఓకే. చూస్తున్న వీక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. బ్రదర్ జాన్ కొయ్య గారు ఏదేదైతే మీకు రెఫరెన్సెస్ చెప్తున్నారో అది మీరు ఊరికే విని వదిలేయటం కాకుండా ఒక దగ్గర నోట్ చేసుకోండి. కొంతమంది ఉన్నారు అడిగేవాళ్ళు, అంటే మీ ఏసై అక్కడ ఉన్నారు, మీ ఏసై ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇండియాకి వచ్చి బుద్ధిజం నేర్చుకున్నారు, హిమాలయాల్లో ఉన్నారని. సో అటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మీకు రెఫరెన్సెస్ తెలిసి ఉండాలి. కాబట్టి జాన్ కొయ్య గారు మంచి రీసెర్చ్ చేసి మనకి ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు. మీరు వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ అని మొత్తం ఒక దగ్గర నోట్ చేసుకోండి. సమయం వచ్చినప్పుడు వేసేయండి బాణాలు. ఎస్ అండి, కరెక్ట్, ఎగ్జాక్ట్ అండి. నిజంగా క్రైస్తవులు అందరూ కూడా నేర్చుకోవాలి, రాసుకోవాలి, చెప్పాలని ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే చాలా టూ మచ్ అయిపోయింది ఇది. ఏదంటే ఈయనే కాదండి, చాలా మంది ముందు నుంచి కూడా చాలా మంది నేను చూసాను. చాలా మందిని ఎవరు చూసినా బౌద్ధానికి వచ్చి నేర్చుకున్నాడు. అసలు బుద్ధుడికి యేసుప్రభు వారికి అసలు సంబంధం ఉందా? అసలు బుద్ధుడు ఏం చెప్పాడు, యేసుప్రభు వారు ఏం చెప్పారండి? అసలు దైవం కోసం ఆయన దేవుడినే నమ్మడు. ఆయన బుద్ధుడు ఆయన ఏంటి సమాజమే దైవం అంటాడు. ఆయన దేవుడు ఉన్నాడో లేడో అంటాడు. ఆయన బోధ వేరు, ఈయన బోధన విధానం వేరు. అసలు ఏమాత్రం టాలీ అవుతుందో అక్కడ నేర్చుకోవడం ఏంటండి? సర్వసంపదలు, జ్ఞానము సర్వసంపదలు అయిన యేసులో గుప్తమై ఉన్నాయని బైబిల్ చెప్తుందండి. జ్ఞానమైన యేసుతో ఎవరు సమానం కాదు అసలు. అది కాంటెస్ట్. సరే, నెక్స్ట్ రెఫరెన్స్ చూద్దాం బ్రదర్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53లో ఒకటి చూద్దామండి. యేసు ఈ ఉపమానం చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండును. స్వదేశానికి, సొంత ఊరికి వచ్చాడు. సొంత ఊరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు ఏమని సాక్షిస్తున్నారంటే, ఇతడు వడ్రవాణి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియా కాదా, యాకోబు, యేసేపు, సీమోను, యోదాను వారు ఇతని సహోదరులు కారా అంటూ ఇక్కడ స్వదేశంలో, అంటే ఏ స్వదేశం అండి ఇది?
మనం ఇందా నుంచి చెప్పుకున్నవే నజరేతుని స్వదేశము. నజరేతుని స్వదేశం గలిలయలో ఉన్న ఒక ఊరు. గలిలయలో ఉన్న ఊరిలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ మనతో పెరిగినోడు మనతో ఉన్నవాడు ఈయన అని చెప్పి సాక్ష్యం కూడా బైబిల్లోని చెప్పబడుతుంది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం చూస్తే కనుక, ఇంకా చూడండి, నెక్స్ట్ రిఫరెన్స్ చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం మనం గమనించినట్లయితే, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పునందున యూదులు ఆయన గూర్చి సొనుక్కొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదము గాక. అంటే యేసేపు కుమారుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరం వరకు ప్రజలు ఆయన కనిపెడుతున్నారు, ఆయన గుర్తిస్తున్నారు. సోయన్సో అడ్రస్ లో ఈయన ఉన్నాడు, సోయన్సో వడ్రవాళ్ళని కుమారుడు అని సాక్ష్యాలు దేవుడు ఎంత క్లియర్ గా బైబిల్లో ఉంటే, నోరుంద కదా అని సార్, ఆ నోరుంది కదా అని ఇష్టాసనంగా వక్రీకరించడానికి మీరు ఏ బేస్ మీద చెప్తున్నారు? ఎవరు రాసిన పుస్తకాలు మీరు అరువు తెచ్చుకున్నారు? ఎక్కడి నుంచి మీరు కాపీ కొట్టి దొంగ మాటలు చెప్తున్నారు? అది నా పాయింట్. మీరు నిజంగా మగతనం కలిగిన వారైతే నేను చెప్తున్న ఈ రెఫరెన్స్ని మీరు రివర్స్ లో చెప్పండి, చూద్దాం. మీకు సత్తా ఉంటే నిలబడండి, చూద్దాం. ఇందు మూలంగా నేను పబ్లిక్ గా లైవ్ లో చెప్తున్నానండి, ఎవడైనా సరే యేసు కాశ్మీర్ వచ్చాడు అంటే గనక ఇట్స్ ఏ ఓపెన్ ఛాలెంజ్. ఆయన కాశ్మీర్కి రాలేదు, ఆయన 3 ప్రాంతాల్లో మాత్రమే ఉన్నారు. గలిలయ, సమరియా, యూదయ అనే ప్రాంతాల్లో మాత్రమే ఆయన పరిచర్య చేశారు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు అని రెఫరెన్స్లు, బలమైన రెఫరెన్స్లు ఉన్నాయి. మత్తయి సువార్త 21:11 చూద్దాం బ్రదర్. నేను ఇంకా చూపిస్తాను, మొత్తం నేను ఫుల్ గా ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాను ఈ రోజు. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో ఆలోచిస్తారండి. ఇక్కడ జనసమూహం ఆయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఊరి పేరు ఎక్కడ చూడండి, నేను చూపిస్తున్న రెఫరెన్స్లో ఊరి పేరు యాడ్ చేస్తూ ప్రపంచం గుర్తిస్తుంది. చూడండి, యేసుని గుర్తిస్తుంది. ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ఎంత క్లియర్ గా బైబిల్ చెప్తుందండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 39లో కూడా ఇంకా రెండు రిఫరెన్స్ ఉన్నాయి బ్రదర్, ముగించేస్తాను నేను. లోకాసు వార్త 2వ అధ్యాయము చూడండి, లోకాసు 2వ అధ్యాయం 39వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చెప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. తమ ఊరు పిల్లవాడిని సున్నతి చేయించిన తర్వాత ఆ పిల్లవాడిని ఎక్కడ తీసుకెళ్లి నజరేతు అనే ఊరికి తీసుకెళ్లారు అని బైబిల్ చెప్తుంది క్లియర్ గా. 3వ అధ్యాయం 23 చూడండి. 3వ అధ్యాయం అక్కడే లోకాసు వార్త 3వ అధ్యాయం 23 చూడండి. అక్కడ యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల వాడు. ఆయన యేసేపు కుమారుడని ఎంచబడెను. యేసేపు గారి అడ్రస్ ఎక్కడ ఉంది? యేసేపు గారి అడ్రస్ నజరేతులో ఉంది. మీరు గమనించాలి. లోకాసు వార్త 2వ అధ్యాయం 42లో ఏముందంటే, అక్కడ ఆయన 12 ఏళ్ళు అయినప్పుడు ఆ పండగకు వచ్చాడండి, యెరూషలేంకి వచ్చాడండి. ఎక్కడి నుంచి వచ్చాడు? నజరేతు నుంచి ఎక్కడికి వచ్చాడండి? యెరూషలేంకి వచ్చాడు. 51కి వచ్చేసరికి అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. తల్లిదండ్రులకి లోబడి ఉండెను. ఇదండి రిఫరెన్స్లు. నిజంగా మరలా చెప్తున్నాను, పబ్లిక్ లైవ్ లో చెప్తున్నానండి, ఎవడైనా యేసు కాశ్మీర్కి వచ్చాడు అనే మగాడు కాకపోతే కొంచెం మేసం ఉండాలి, అలాంటి మగాడు ఉంటే గనక మాతో ఢీకోండి. వాడిని చిత్తుగా ఓడించి నేల కరిపించకపోతే మేము పేర్లు మార్చుకుంటాం. అది ఆ వీడియో మీరు చూసే ఉంటారు సార్. ఆ వీడియోలో ఈ ముదిగొండ శివప్రసాదరావు గారు మాట్లాడేంతసేపు ఈ మన బొక్కల డాక్టర్ గారు ఉన్నారు కదా, ధర్మ మార్గ భాస్కర్ ఆయన ఇట్లా డింగ్ 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 అని ఇట్లా వెనకాల ఏదో స్ప్రింగ్ ఒకటి ఆనందపడిపోతున్నాను, లోపల నుంచి ఆనందపడిపోతున్నాను అనమాట. భలేగా అవమానించేస్తున్నావు యేసుక్రీస్తుని, భలే క్రిస్టియానిటీని అవమానించేస్తున్నావు అని. అది అంటే డాక్టర్ గారు తీగలు తెంపేసే సబ్జెక్ట్ మన ఉంది. డాక్టర్ గారు తీగలు ఎలాగా తెగిపోతాయి. డాక్టర్ గారు కూడా చెప్తున్నాము, మరొకసారి ఎవడైనా సరే ఈ 18 సంవత్సరాల నుంచి
18 సంవత్సరాలు ఈ పాటు ఏది 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో 18 ఏళ్ళు కాశ్మీర్లో ఉన్నాడండి. ఏంటి బౌద్ధుల దగ్గర నేర్చుకున్నాడండి. బౌద్ధుల దగ్గర నేర్చుకునే కర్మ వాళ్ళ భాషలో చెప్పాలంటే యేసుకు లేదు. యేసు పాదాల దగ్గర ఏమండి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి పూజించారట. జ్ఞానుల దగ్గర జ్ఞానులు తల్లి చూసి ఆశ్చర్యపడిపోయింది మరియమ్మ చూసి. గమనించాలి, జ్ఞాని అనేవాడు ఎవడైనా ఉంటే యేసు పాదాల దగ్గర పడాలి అంతే. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అంతేగాని పొడు మాటలు చెప్పడం, ఏమండి ఎవడో రాసిన బుక్ నుంచి తీసి రాసుకొని వచ్చి చెప్పడం కాదు. బైబుల్ నుంచి నిరూపించడం దమ్ముంటే అది నేను చెప్తాను బ్రదర్. మీరు కంటిన్యూ చేయండి బ్రదర్. సార్ ఈ మీకు ఫ్లావియస్ టైటస్ కనపడుతుందా సార్? కనబడుతుంది. ఒక 39 ఉన్నారు. ఫ్లావియస్ టైటస్ అని నేను షేర్ చేస్తున్నాను. కనబడలేదు చూడండి, షేర్ చేయండి మళ్ళీ. కనబడలేదు. ఓకే, మళ్ళీ ట్రై చేస్తాను సార్. ఈ మధ్యలో ఏంటంటే ఈ ముదిగుండ శివప్రసాదరావు గారు బైబిల్నే కాదండి చరిత్రను కూడా వక్రీకరించారు. చరిత్రను కూడా వక్రీకరించారని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఈయన గారు ఏం చేశారంటే యేసయ్య అసలు పుట్టనే లేదు, యేసయ్య గురించి స్టోరీని క్రియేట్ చేసి క్రిస్టియానిటీని స్టార్ట్ చేసింది ఫ్లావియస్ టైటస్ అనే ఒక రోమన్ చక్రవర్తి అని మాట్లాడారు. పెద్ద జోక్ అండి, భయంకరమైన జోక్ అండి. అసలు ఫ్లావియస్ టైటస్ అనగానే నేను అసలుకి నవ్వాలా, బాధపడాలా, ఏడవాలా, ఆయనది జ్ఞానమా లేకపోతే ఇంకేమన్నానా నాకు అర్థం అవ్వలేదు. పెద్ద ఆయన అయిపోయారు గట్టిగా ఏదైనా మాట్లాడాలంటే. ఈ ఫ్లావియస్ టైటస్ అనే మనిషి ఎవరంటే 70వ సంవత్సరంలో, అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ మన మందిరం ఉండేది కదండి, రెండో మందిరం. ఆ రెండవ మందిరాన్ని, అంటే రెండోసారి కట్టించిన మందిరాన్ని, దాన్ని నేలమట్టం చేసి అక్కడ యూదుల్ని ఇంకా క్రైస్తవుల్ని, అక్కడ ఉన్న క్రైస్తవుల్ని మరియు యూదుల్ని బందీలు చేసి వాళ్ళని చంపేసిన మహా ఏమంటారండి క్రూరుడు సార్. ఓకే. అంతటి క్రూరమైన మనిషిని పట్టుకొని ఈ ఫ్లావియస్ టైటస్ ఒక్క సెకండ్ సార్, 1 సెకండ్ వినపడుతుంది సార్. ఇప్పుడు సార్ మీకు ఫ్లావియస్ టైటస్ కనపడుతుందా సార్? స్క్రీన్ మీద కనపడలేదు బ్రదర్. ఓకే. సో ఈ ఫ్లావియస్ టైటస్ అనే మనిషి ఎవరు అనేది మనం చూస్తే, ఈ ఫ్లావియస్ టైటస్ ఈ మందిరాన్ని, అంటే రెండోసారి కట్టిన మందిరాన్ని డిస్ట్రాయ్ చేయడానికి, అంటే దాన్ని నేలమట్టం చేయడానికి ఆయన పూనుకొని ఉన్నాడు అనమాట. ఆయన పూనుకొని ఆయన దాన్ని నేలమట్టం చేశాడు. ఆ టైం అప్పుడు మనకి ఫ్లావియస్ జోసెఫస్ తెలుసు కదండి, హిస్టారియన్. ఆయన ఆ హిస్టారియన్ ఆయన జీవిత కాలంలోనే జరిగింది ఇది. ఆయన తన బుక్ లో క్లియర్ గా రాశాడు, టైటస్ పర్సనలీ ఆర్డర్ ద ఏన్షియంట్ టెంపుల్ ఆఫ్ సాలమన్ డిస్ట్రక్షన్ అని. ఆ డిస్ట్రక్షన్ కి కారణం ఇతనే అని. అట్ ద సేమ్ టైం AD 71 ఆ కాలంలో ఆయన ఎంతమంది యూదుల్ని చంపాడు తెలుసా సార్? 11 లక్షల మంది యూదుల్ని చంపించాడు యుద్ధం పేరు మీద. అట్లాగే 97,000 మందిని, అంటే యూదుల్ని ఇంకా క్రైస్తవుల్ని వీళ్ళని బందీలుగా పట్టుకొని రోమన్ సామ్రాజ్యానికి తీసుకెళ్లాడు సార్. అలాగే ఈ మందిరంలో ఉన్న గోల్డ్, సిల్వర్, ఇంకా ఎన్నో సమృద్ధిగా ఉన్న ఈ నిధులన్నీ కూడా రోమన్ సామ్రాజ్యానికి ఇస్తే, ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్న రాజు ఈయన కోసం గౌరవ వందనం చేపించాడు అక్కడ 71లో, AD 71లో. సో అటువంటి ఇంకా ఎంతటి క్రూరుడు, కఠినాత్ముడు అంటే యూదుల్ని, వినపడుతుందా సార్? హలో, యూదులని ఇంకా క్రైస్తవులని అక్కడ కొలేసియం అని ఒకటి ఉంటుంది సార్, అంటే గ్లాడియేటర్స్ అందరూ అక్కడ యుద్ధాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ యూదుల్ని ఇంకా క్రైస్తవుల్ని ఆ కాలంలో 71వ సంవత్సరం నుంచి స్టార్ట్ అన్నమాట. ఈ పులులకి, సింహాలకి, ఎలుగుబంట్లకి ఎరగా వేసిన ఆయన. ఇట్లా ఎరగా వేస్తే మనుషుల్ని అవి తింటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు చూసి టికెట్ డబ్బులు పెట్టి ఒక స్పోర్ట్స్ చూసినట్టుగా చూసేవాళ్ళు. సో అంతటి క్రూరుడైన ఇతనిని తీసుకొచ్చి ఫ్లావియస్ టైటస్ క్రైస్తవ్యాన్ని మొదలు పెట్టాడు అని అన్నందుకు ఈ ముదిగొండ శివప్రసాదరావు గారు, ఈయన మరి ఎలాంటి ప్రొఫెసరు, ఎలాంటి థీసిస్ చేశారు, లేకపోతే ఈయనకి మరి ఏం తెలుసు? మొన్న ఏదో సత్యమేవ జయతే అని ఒక బుక్ రాశారంట, మళ్ళీ అది కూడా బొక్కల డాక్టర్ గారిని పిలిచి షాలో అయింది. అంటే ఈయన ఒక మాట చెప్పాలి కదా, ఈయన అంటాడు ఒక దగ్గర, తర్క శాస్త్రం అంటే వాళ్ళదంట, విశ్వాసం అంటే మందంటండి. తర్క శాస్త్రం అంటే వాళ్ళదంటండి, విశ్వాసం అంటే మందంట. మన విశ్వాసం మీద కట్టబడ్డామంటే వాళ్ళు తర్క శాస్త్రం మీద కట్టబడారట అంటున్నారు.
అలాదంటే తర్కశాస్త్రం అంట, మనదంటే కేవలం నమ్మకం అంట, బిలీఫ్ అంట. వాళ్ళ దైవావేశంతో రాయబడిందని బైబిల్ లేఖనాలు చెప్తున్నాయండి బ్రదర్. ఏమండి, బైబిల్లో మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా తర్కశాస్త్రానికి పునాది బైబిల్, తర్కానికి పునాది బైబిల్. పౌలు ఎన్నిసార్లు తర్కించలేదు, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, లోకపు తర్కవాది ఏమాయను కనబట్లేదు ఏంటి అంటున్నాడు, ఎదుగుతున్నాడు పౌలు. అటువంటిది మా హైందవ గ్రంథాలు లేకపోతే హైందవ్యం చాలా తర్కమైన, అసలు ఏం తర్కమైనది? కొండలు ఎగిరేవంట సార్. కొండలు ఎగరటం ఏంటి, లేకపోతే ఈ పాల సముద్రం ఏంది, కళ్ళు సముద్రం ఏంది, చెరుకు రస సముద్రం ఏంది, పెరుగు ఇవన్నీ ఈ సముద్రాలు ఏంటి, మళ్ళీ అట్ ద సేమ్ టైం మన సూర్యుడు భూమి చుట్టూ తిరగటం ఏంటి, ఇవన్నీ మనకి భాగవతంలో, దేవి భాగవతంలో, విష్ణు పురాణంలో మనకి ఇవన్నీ సమృద్ధిగా కనపడుతుంటాయి. ఇవన్నీ మళ్ళీ మనుషులకు చెట్లు పుట్టడం ఏంటి, ఇది తర్కమా? మలమూత్రాల వర్షం ఒకటండి, మరి దారుణంగా. అది అట్లా ఉంటది సార్. మరి మన ఏమనంటే తర్కబద్ధమైంది, మీది మాత్రం కేవలం ఫెయిత్ అని మాట్లాడుతుంటారు. పోతన భాగవతంలో 5వ స్కందంలో క్లియర్ గా అక్కడ రాసి ఉంటది, ఇలా తిమికి తిమింగలాలు పుట్టెను, ఈలకి చెట్లు పుట్టెను, తామ్రకు డేగలు పుట్టెను. ఇట్లా అంటే ఆడవాళ్ళు, వీళ్ళు స్త్రీలు అనమాట, వీళ్ళకి అలా ఈ పుట్టాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో సార్, హరిప్రసాద్ గారు, హలో, వాయిస్ కట్ అయింది సార్. హలో సార్, వినిపిస్తుందండి. ఇప్పుడు యేసు ప్రభు గాడిదల్ని దొంగిలించమని చెప్పారా? అసలు ఆ వర్డ్ మనకి బైబిల్లో ఎక్కడన్నా ఉందా? గాడిదని దొంగిలించడం ఏంటి? మరి ముదిగొండ గారికి మరి ఎక్కడైతే కనిపించిందో మరి నాకైతే అర్థం కాలేదు. గాడిదలు దొంగలించమని చెప్పి మరి ఒకసారి ఆ వాక్యం కనుక చూస్తే గనక యేసు ప్రభు వారు వెళ్ళి తీసుకురండి అని చెప్తారు ఆయన. మరి నాకు తెలిసి ఎక్కడా కూడా బైబిల్ మొత్తం ఈ బైబిల్ అనే కాదు, మరి ఇంగ్లీష్ లో కూడా నాకు తెలిసి దొంగలించమని తీసుకురమ్మని అక్కడ లేదు. యాక్చువల్ గా నేను ఇప్పుడు సపోజ్ ఆయన ఆలోచన ప్రకారమే దొంగిలించి తీసుకురండి అని ఉంటే గనక ఆయన కాళ్ళ కింద దూరిపోతాను. అంటే ఆ మాట ఉండాలి, దొంగిలించండి అని. దొంగిలించండి తీసుకురండి అని మాట ఉండాలి. అది ఎందుకంటే ఆయన ఖచ్చితంగా నొక్కి చెప్పాడు పైగా దాన్ని నొక్కి దొంగిలించి తీసుకురండి. 1 సెకండ్ సార్, అక్కడ ఏం జరిగిందంటే ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఏం చేశారంటే కింద ఆ వాక్యాన్ని వేశారు, స్క్రోల్ చేశారు. చేసినా కూడా ఈయన ఆ వాక్యం చదువుతూ అక్కడ ఒక గాడిదను మీరు దొంగిలించుకురండి అని అన్నాడు యేసయ్య. ఐ వాంట్ టు నో, నాకు చెప్పండి ఎందుకు దొంగతనం చేశారు అని అడుగుతున్నారు. అంటే ఎందుకు దొంగతనం చేశారని మరి ఆయన ఎంతవరకు మరి పిహెచ్డి ఏ రకంగా చేశాడు అన్నది నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఆ మాట అనగానే సార్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇచ్చారు, డాక్టరేట్ ఇచ్చారేమో, ఆంధ్ర యూనివర్సిటీలో అలాంటి వాళ్ళకి ఇవ్వరండి. మరి ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ఇచ్చారో తెలియదు కానీ మరి ఏం డబ్బులు కొనేసారేమో ఆయన, సర్టిఫికేట్ కావచ్చు. యాక్చువల్ గా పిహెచ్డి మరి ఏ స్పెషలైజేషన్ తో చేశారో తెలియాలి మనకి. ఆయన లింగ్విస్ట్ అంట సార్, లింగ్విస్ట్ అంట. ఆయన లింగ్విస్ట్ కాబట్టి ఆ లింగ్విస్ట్ కొంచెం ముదిరిపోయి జాన్ కాస్త జ్ఞాన అయిపోయింది. జ్ఞాన అంట సార్. జాన్ అంటే దాని అర్థం ఏంటి సార్? యెహోవా దయతో, అంతేనా సార్? యెహోవా దయతో. ఆ యెహోవా దయతో అనే మీనింగ్ అది హెబ్రీ భాషకు చెందింది. అది ఆ హెబ్రీ భాషలో ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్ లో జాన్ అంటారని చెప్పి ఇంగ్లీష్ జాన్ అని తీసుకొచ్చి సంస్కృత జ్ఞానాకి కలిపారు. అసలు సంస్కృతం అనే భాష 2000 సంవత్సరాల క్రితం ఉందా? ముదిగొండ శివప్రసాదరావు గారు, 2000 సంవత్సరాల క్రితం సంస్కృత భాష ఉందా? ఒకవేళ ఉంటే కరెక్ట్ గా 2000 సంవత్సరాల క్రితం సంస్కృతంలో రాయబడిన చెట్టు మీద గాని, పుట్ట మీద గాని, రాయి మీద గాని, శిలాశాసనాల మీద గాని, స్తూపాల మీద గాని, స్తంభాల మీద గాని, దేవాలయాల మీద గాని ఎక్కడన్నా రాసిన సంస్కృత లిపి కరెక్ట్ గా 2000 సంవత్సరాల క్రితం ఉంటే మీరు ప్రపంచానికి చూపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు కూడా అక్షరమాల చూపించాలి ఆయన. ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా అక్షరమాల ఆయన చూపించాలండి. 21వ శతాబ్దంలో కూడా ఆయన డిమాండింగ్ మిస్టర్ ముదిగొండ గారిని ఏంటంటే తాతగారిని అడుగుతున్నాను నేను, ఇప్పుడు సంస్కృత అక్షరమాల మాకు చూపిస్తే మేము నేర్చుకొని ఉంటామండి బాబు. అందరూ కూడా సంస్కృతం బుక్లు కావాలి, సంస్కృతం బుక్లు కదా అంటున్నారు కదా. సంస్కృతం సంబంధించిన అక్షరమాల మాకు చూపించండి, చూపించండి, మేము నేర్చుకుంటాం.
మా దేవుడు లోకరక్షకుడు సార్. ఈ ఈ ఈ లోకరక్షకుడు. ఆయన వచ్చింది మనందరికీ నిత్య జీవనాన్ని ఇవ్వడానికి. ఆయన ఏం చెప్పాడు? నేనే మార్గము, సత్యము, జీవము. ఐ యామ్ ద రిజరక్షన్. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద బ్రెడ్. ఆయన గాడిదను దొంగలించమంటాం ఏంటి సార్? బ్రదర్ అక్కడ పాయింట్ ఉందండి. ప్రభువు నీ ప్రభు అడిగారు అని అంటాడండి. అంటే అప్పటికే జనాలు వెయిట్ చేస్తున్నారండి, ఎప్పుడు ఏం అడుగుతే ఇద్దామని. ఆనాడు యేసు ప్రభావం ఎలా ఉందంటే, యేసు ఏం అడుగుతాడా, ఎప్పుడు ఇద్దామా అన్నట్టుగా ఉన్నారు. అక్కడ ప్రభువు అడుగుతున్నాడు అనే కాన్సెప్ట్ అక్కడ చెప్తాడు యేసు ప్రభు గారు. అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు. అడిగిన వెంటనే ప్రభు అడగడం అంటే అసలు యేసు ఇంటికి రావడం ఎంతో అదృష్టం అప్పుడు. అలాంటి ప్రభువు అనే పదం కనబడలేదా ముదిగొండ గారికి? ప్రభువు అనే పదం అక్కడ కనబడలేదా అక్కడ ఆయనకి? అలాంటివన్నీ కనిపిస్తా సార్. అలాంటి అప్పుడు వాళ్ళకి ఏంటంటే కళ్ళకి అంటారు కంజంక్టివైటిస్. కంజంక్టివైటిస్ వచ్చేస్తుంది అనమాట. ఆ టైం అప్పుడు వాళ్ళకి అక్కడ కనపడవు. ఇట్లా చూస్తా ఉంటారు అనమాట. ఈయనేమో ఇటు చూపుతా ఉంటాడు ఒకళ్ళు డాక్టర్. అంటే ఈయనకి కనబడలేదు, ఆయనకి కనబడలేదు. అసలుకి మళ్ళీ చూపిస్తే ఫీల్ అవుతారు. అంటే ఏంటంటే ఈ హైందవ గ్రంథాల ప్రకారం చూస్తే వీళ్ళకి ఒక దేవుడు ఉంటాడండి, స్వర్గానికి దేవుడు. వీళ్ళు చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోతామని వీళ్ళు ఏందేందో పూజలు, పునస్కారాలు, లేకపోతే ముహూర్తాలు, రాహుకాలం, అవి ఇవి అన్ని చేస్తా ఉంటారు కదా. ఆ స్వర్గాధిపతి దేవాది దేవుడైన ఇంద్రుడు. ఆ ఇంద్రుడు అసలు ఆయన గుర్రాల దొంగ. ఒకసారి సగరుడు అనే ఒక చక్రవర్తి, సగరుడు అనే చక్రవర్తి, అది మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. పోతన భాగవతం, వ్యాస భాగవతం, విష్ణు పురాణం, అవి ఇవి మీ ఇష్టం వచ్చిన బుక్కుల్లో చూసుకోండి. సగరుడు అని మీరు గూగుల్లో కొట్టండి, వచ్చేస్తుంది. కింగ్ సగరా అని కొట్టండి, వచ్చేస్తుంది. సగరుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఈయన ఏం చేశాడు? సగరుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఈయన మాయా రూపంలో వెళ్ళిపోయి అశ్వమేధ యాగంలో ఒక గుర్రం ఉంటది. వాయిస్ స్ట్రక్ అవుతుంది బ్రదర్. సార్ ఇప్పుడు వినపడుతుందా? హలో. ఈ స్వర్గాధిపతి అయిన దేవాది దేవుడు ఈ మనుషులు కూర్చొని ఇక్కడ సత్యలోకంలో మనుషులు కూర్చొని అశ్వమేధ యాగం చేసుకుంటా ఉంటుంటే ఈయన వెళ్ళిపోయి ఆయన దొంగతనం చేసుకొని మేఘాల్లోకి తీసుకెళ్లిపోతుంటాడు. కానీ ఈ సగరుడు చేసిన అశ్వమేధ యాగంలో ఈయన ఏం చేస్తాడో తెలుసా? ఒక రంధ్రంలోకి దూరతాడు, భూమిలోకి, పాతాళంలోకి, నాగలోకంలోకి వెళ్ళిపోయి అక్కడ కపిల మహర్షి అక్కడ నాగలోకంలో కూర్చొని తపస్సు చేసుకుంటా ఉంటే ఆయన పక్కన ఉన్న చెట్టుకు గట్టేసి వెళ్ళిపోతాడు. అసలు నాగలోకం ఏంటి, భూలోకాలకి వెళ్ళటం ఏంటి? బోరింగ్ కొట్టినప్పుడు మనం బోరింగ్ కొడతాం కదండి, బోరింగ్ కొట్టినప్పుడు ఆ లోకం కనబట్లేదండి. మరి అది వాళ్ళు తర్కబద్ధం అన్నారు కదా, అది భాస్కర్ రాజు గారు చెప్తారు. అది తర్వాత భాస్కర్ రాజు గారు నా ప్రశ్న ఏంటంటే, ఒక బోరింగ్ మిషన్ తెచ్చుకోండి సార్, బోరింగ్ మిషన్ తెచ్చుకొని కొన్ని లోతు తవ్వండి. అక్కడ మరి మీ భాగవతంలో మీ గ్రంథాలలో ఉన్నప్పుడు బోరింగ్ మిషన్ తవ్వుకుంటే అక్కడ లోపల నాగలోకం కనబడాలి మాకు. మళ్ళీ చూపించండి. మళ్ళీ భాగవతంలో పృథు మహారాజు అసలు యాక్చువల్గా ఫస్ట్ ఈ భూమి మీద అశ్వమేధ యాగం చేసిన మొట్టమొదటి మనిషి పృథు చక్రవర్తి. పృథు చక్రవర్తి 99 అశ్వమేధ యాగాలు చేసేస్తాడు. వామ్మో, ఈ 100వ అశ్వమేధ యాగం కూడా చేసేస్తే భూలోకం అంతా అయిపోయింది అని చెప్పి 100వ అశ్వమేధ యాగం చేసేటప్పుడు అంటే 99 గుర్రాలను ఆల్రెడీ చంపేశాడు ఆయన. ఎవరు? పృథు మహారాజు. వాళ్ళ పట్టపురాణాలు గుచ్చుతారుగా 3 సూదులు పెట్టి. ఆ సీన్ అయిపోయింది. ఇప్పుడు 100th హార్స్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఈయన ఈ 100th కూడా చేసేస్తే ఇక పవర్ అంతా ఈయనకి వెళ్ళిపోయింది, భూమి అంతా ఈయన పేరు అయిపోయింది అని చెప్పి ఇక భయం పుట్టేసి ఏం చేస్తాడు, ఆ యాగాశ్వాన్ని తీసుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతాడు. ఆకాశంలోకి వెళ్తే ఈ సగరుడు కుమారులు బాణం తీసుకొని కొడతారండి. ఆయన అక్కడి నుంచి మాయమైపోతాడంట, బట్టలు కింద పడతాయి ఇంద్రుడివి. ఆ బట్టలు బౌద్ధులు జైనులుగా మారిందంట. మరి చూడండి, ఎప్పుడు బౌద్ధిజము, ఎప్పుడు జైనిజము, ఎప్పుడు సత్యకాలం. మరి ఈయనే చెప్తాడు ఇప్పుడు తర్కబద్ధిస్టు మిస్టర్ బొక్కల డాక్టర్ గారు. తర్వాత శ్రీకృష్ణుడు అండి, శ్రీకృష్ణుడి గురించి దొంగతనం గురించి మాట్లాడారు సార్, చెప్పండి. ఇది వీక్షకులు గమనించాలి, కొద్దిగా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల పీపీటీ వేయలేకపోతున్నాము. ఇప్పుడు అనిల్ గారు చెప్పిన ప్రతిదీ కూడా విత్ రిఫరెన్స్ తో సహా పీపీటీ రెడీ చేశాను, కానీ కొద్దిగా సిస్టమ్ ప్రాబ్లం ఉండి అది ఆగిపోయింది. ఇంకోసారి
అంటే రీస్టార్ట్ చేస్తే మనకి ఇది ఆగిపోద్ది సార్, ఇది ఆగిపోతుంది, మరి కుదరదు. కంటిన్యూ పర్లేదు brother. మీరు బుక్స్ చూపించండి, మనమే అబద్ధం ఏం చెప్పలేదు కాబట్టి బుక్స్ మీద చూపించండి సరిపోతుంది. ఎనఫ్ ఇది మోర్ రెఫరెన్స్ ఇచ్చి చెప్పాను సార్ సరిపోతుంది. అసలు ఇంకోటి ఏంటంటే ఇంకోటి మనకి ఆల్రెడీ పార్ట్ 2 కూడా ఉంటుంది. దాంట్లో నేను ఈ లోపల ఈ టెక్నికల్స్ అన్ని క్లియర్ చేసుకుంటాను, దయచేసి గమనించండి. ప్రతిదీ కూడా ఆయన చూపించామని విత్ రిఫరెన్స్ తో సహా చూపిస్తున్నాము. కంటిన్యూ సార్. సార్ అయితే ఈ ఈ కృష్ణుడు మన శ్రీకృష్ణ పరమాత్మ ఈయన ముదిగొండ గారు ఏమనుకుంటున్నారంటే, శ్రీకృష్ణ పరమాత్మ, ఇంద్రుడు వాళ్ళు వీళ్ళందరూ అంటే దొంగతనాలు చేశారు కదా, వీళ్ళ దేవుడు కూడా చేశాడు ఏమో అని ఒక రాయి అలా వేద్దాం అనుకున్నాడు సార్. కానీ అది అలా కుదరదు. ఏంటంటే శ్రీకృష్ణుడు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చీరలు, అమ్మాయిల్ని కూడా అపహరించాడు సార్. అమ్మాయిని అపహరించిన సంగతి మనకి పోతన భాగవతం 10వ స్కందం 2వ భాగం అంటే ఉత్తర భాగంలో మనకు కనపడుతుంది. రుక్మిణికి ఎంత సార్ వయసు ఆ టైం అప్పుడు? 12 ఏళ్ళు కూడా ఉండవు సార్. 12 ఏళ్ల పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళని ఏమంటారు సార్? మనుస్మృతి ప్రకారంగా బాల్య వివాహాలు చేసుకోవాలి సార్. అలాగే పరాశర స్మృతి ఒక గ్రంథం ఉంది. మరి ఎదగకుండా ఉండే పిల్లని ముందే చేసేసుకోవాలి, లేకపోతే తండ్రి నరకం వెళ్ళిపోతాడు. ఇప్పుడు పరాశర స్మృతిలో ఉందండి అలాగా. సార్ జాన్ కోయ్య గారు, నేను చెప్పే పాయింట్ ఏంటంటే, శ్రీకృష్ణుల వారు యాదవు కదా. ఓకే ఓకే. ఆయన క్షత్రియుడు కాదు కదా. ఓకే. అందుకే ఆయన బాణం ఎత్తలేదు, కత్తి ఎత్తలేదు కదా సార్. ఓకే. మనుస్మృతి ప్రకారం చూసుకుంటే, మనుస్మృతి 3వ అధ్యాయం 33వ శ్లోకం ప్రకారం చూస్తే, ఈ క్షత్రియులు మాత్రమే రాక్షస వివాహం చేసుకోవచ్చు. అంటే ఫైటింగ్ చేసి అమ్మాయిని లేపుకెళ్ళిపోవడం అనమాట. ఓకే. కానీ ఈయన యాదవుడు కదా, యాదవుడు అయ్యండి మరి చేశాడంటే మనుస్మృతిని ఫాలో అవ్వలేదని కదా సార్ దాని అర్థము? అవ్వలేదండి. అమ్మాయిలు అపహరించడమే కదా సార్. అవునవును. అమ్మాయిలు అపహరించే వాళ్ళు ఏమంటారు అంటే, చిన్నపిల్లలు అన్నం తినిపించు, తినమ్మా లేకపోతే బూచోడు వస్తాడు తీసుకెళ్తాడు అంటారు కదా సార్. అవును. మరి ఇదేంటి సంగతి? దీనికి ఆన్సర్ ముదిగొండ గారు చెప్తారా, మరి భాస్కర్ రాజు గారు చెప్తారా? రాక్షస వివాహం అని రెఫరెన్స్ లో రాక్షస వివాహం అని చూశాను. అదే రాక్షస వివాహం అంటే, రాక్షస వివాహం గురించి మనుస్మృతి 3వ అధ్యాయం 33వ శ్లోకంలో మనకు క్లియర్ కనపడుతుంది సార్. తల్లి అంటే కూతురు యొక్క తల్లిదండ్రుల్ని కొట్టో, తిట్టో, భయపెట్టో, లేకపోతే అన్నదమ్ముల్ని కొట్టో, ఆ అమ్మాయి ఏడుస్తున్నా కూడా బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడాన్ని రాక్షస వివాహం అంటారు. అంటే కిడ్నాప్ చేసి వివాహం చేసుకోవడం రాక్షస వివాహం. ఎస్ సార్. మరి కిడ్నాప్ మరి మన రాజ్యాంగంలో కిడ్నాపర్స్ కి ఎటువంటి శిక్ష ఉంటుందండి? రాజ్యాంగంలో ఏముంది, ఇక్కడ తెలంగాణ అయితే మనకి అది నిర్భయ కేసు, అది మొన్న కొత్తగా ఒకటి జరిగింది, దిశ కేసు. దిశ చట్టం కింద ఇంకా నాన్ బెయిలబుల్ సార్. ఆ తర్వాత ఇక ట్రయల్ ని బట్టి ఉంటది అనమాట. ఓకే ఓకే. వాదోపవాదం విన్న తర్వాత పిమ్మట జడ్జి గారు ఇచ్చే కోర్టు వారు తీర్పును ఇచ్చినది ఏమనగా. ఓకే ఓకే రైట్ రైట్. సార్ ఇప్పుడు ఈ ముదిగొండ శివప్రసాద్ గారు ఏదో బొంకుదాన అని ఏదో స్త్రీని పట్టుకొని, హలో మీ ఆడియో వినపడట్లేదు సార్? ఓకే ఓకే నౌ ఓకే రైట్. ఏదో ఒక వర్డ్ యూజ్ చేశారు, బొంకుదాన అన్నారు. యేసు ప్రభు అంట సమరయ స్త్రీ దగ్గర బొంకుతున్నావు, ఓకే బొంకుతున్నావు, నువ్వు బొంకుతున్నావు, బొంకబాకు అని ఇట్లా అన్నాడు. 5 భార్యలు ఉన్నారు, 5 భర్తలు ఉన్నారు, అదేంటో చెప్పు, అది వేసే అడగటం అది ఎంతవరకు ఇది అని మనం ప్రశ్నించారు సార్. దాని గురించి కొంచెం మన హైందవ సోదరులకి కొంచెం మీరు క్లియర్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఆశిస్తున్నాం సార్. నేను చెప్పనా సార్ అది? ఓకే చెప్పండి సార్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఒకటేనండి, ఆయన ప్రవక్తగా గుర్తింపు పొందాడు ఇక్కడ సందర్భంలో. అంటే ఒక ప్రవక్త ఏదైనా చెప్పగలడు అనే యాక్చువల్ కాంటెస్ట్ పైన మనం చూసుకుని వస్తే, అది ఏదైనా కావచ్చు, సందర్భం ఏదైనా కావచ్చు, ఆయన ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, యేసు ప్రభు వారు హృదయ అంతరంగాలు ఎరిగినవాడు. ఇక్కడ ప్రకటన గ్రంథం చూడండి, ప్రేక్షకుల మీకోసం రిఫరెన్స్ అండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. యోహాన్ గారికి దర్శనంలో యేసు ప్రభు వారు రెడ్ మార్క్స్ బైబిల్ చూసుకుని పట్టుకుంటే అక్కడ ఈ యేసుక్రీస్తు మాటలు ఏంటో మనకు కనబడతాయి. అక్కడ చూడండి ఏ మాట ఉందో. అక్కడ 2:23 చదువుతున్నాను చూడండి.
అందువల్ల అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంగములన్నీ తెలుసుకును. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు. అంతరింద్రియాలు హృదయాల్లో ఏమున్నాయో, సీక్రెట్స్ ఏమున్నాయో, మన సీక్రెట్స్ అన్ని కూడా, అది ఏ సీక్రెట్ అయినా కావచ్చు, సందర్భం అది ఏ సీక్రెట్ అయినా కావచ్చు, కానీ అక్కడ హృదయాంతరంగాల్ని దేవుడు అనే ఆయన చెప్పగలడు. సో యేసుప్రభు వారు దైవము అని చెప్పడానికి మంచి సందర్భం అది. యాక్చువల్లీ నువ్వు ప్రవక్త అని, ఒక ప్రవక్త చెప్పగలడు, ఫ్యూచర్ చెప్పగలడు, ప్రజెంట్ చెప్పగలడు, పాస్ట్ చెప్పగలడు ప్రవక్త. సో ఇక్కడ ఆమె హృదయంలో ఉన్న రహస్యాలన్నీ కూడా ఈయన డైరెక్ట్ గా బయలుపరుస్తున్నప్పుడు ఆమె గుర్తించింది మీరు ప్రవక్త అని. అది సందర్భం అండి ఇక్కడ. ఓకే సార్, అదండి. వీళ్ళకి సందర్భాలు ఏమి ఉండవు. మన వీళ్ళ బుక్కుల్లో చూస్తే రామాయణం బాలకాండ ప్రకారం ఒంటరిగా కనపడిన స్త్రీలు అసలు ఒంటరిగా కనపడితే చాలు సార్, మన ఇంద్రుడు గారు ఉంటారు కదా, ఓకే, వెళ్ళి అహల్య గారితో ఏం చేశారు ఏంది ఆ మ్యాటర్ మన అందరికి తెలిసిందే. ఓకే, ఆ తర్వాత ఏమైంది, వృషణాలు ఎలా ఊడిపోయాయి ఏంటి. సో మన దేవుడు దేవాది దేవుడు కాబట్టి అలాంటి చీప్ పనులు ఇలాంటివి ఏం చేయడు సార్. అయితే ఇట్ ఈస్ వెరీ క్లియర్. తర్వాత నెక్స్ట్ సార్, ముందుకెళ్తే మనకి ఇక్కడ సార్ మన ఫ్రెండ్ ఒకతను వచ్చాడు. అతని పేరు అంటే కామెంట్ సెక్షన్ లో చూస్తే చంద్రశేఖర్ ఆజాద్. ఓకే, చంద్రశేఖర్ ఆజాద్ గారు ఏం పెట్టారంటే, పురుష సంయోగం ఎరుగని లేడీస్ 10% అడిగేవాడిని ఏంటితో కొట్టాలి అని అడుగుతున్నారు సార్. అంటే వీళ్ళ దేవుళ్ళేమో అంటే శత్రుశేషం లేకుండా దితీదేవి కడుపులోకి దూరి గర్భస్థ శిశువుని ఇంద్రుడు చంపిన సంగతి ఈ పాపం ఈ పిల్లడికి తెలియదేమో. దితీదేవి అంటే బాలకాండ ప్రకారం, అంటే రామాయణం బాలకాండలో రాసి ఉంటది. ఈ కథ కూడా విశ్వామిత్రుడు 12 ఏళ్ళు వయసున్న శ్రీరాముడికి అంటే చిన్న పిల్లోడికి చంద్రశేఖర్ ఆజాద్ అనే పదం ఉంది. ఈయన ముస్లిం ఏమో. చంద్రశేఖర్ ఆజాద్ అంటే సార్ ఇక్కడ ఒకటి ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏంటిది ఆయన అడిగింది పురుష సంయోగం ఎరగని ఎదవని రేప్ చేయమని అంటే నాకు అర్థం కాలేదు సార్, ఒకసారి చెప్తారా అది? చంద్రశేఖర్ ఆజాద్ ఏమంటున్నాడంటే, ఇప్పుడు దశం భాగం అనే దాన్ని పురుష సంయోగం ఎరుగని స్త్రీను మీకోసం ఉంచుకోండి అని చెప్పారు కదా, ఆ రెండింటిని కలిపాడు అనమాట. అంటే మొన్న ఈ ముదిగొండ శివప్రసాద్ గారు కలిపారు కదా, ఏది ఏడ్చువారు ధన్యులు వారు అట్లా కలిపాడు అనమాట. వీళ్ళంతా ఇక్కడదక్కడ కలపటమే కదా వీళ్ళ పని సార్, సబ్జెక్ట్ ఉండదు. ఇక వీళ్ళ ఫాలోవర్స్ ఎట్లుంటారు మాక్సిమం అంటే, నేను 90% ఆఫ్ వీళ్ళ ఫాలోవర్స్ అంటే ఈ ముదిగొండ శివప్రసాద్, ఈ బొక్కల డాక్టర్, లేకపోతే ఇట్లా కొంతమంది ఉన్నారు కదా టీమ్ బ్యాచెస్ ఉన్నాయి కదా, వీళ్ళ ఫాలోవర్స్ ఎట్లుంటారంటే అందులో మాక్సిమం 90% ఇంకా లోతు దగ్గరే ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళ సిలబస్ ఇంకా ముందుకెళ్ళట్లా, లోతు దగ్గరే ఆగిపోయి ఉన్నారు వాళ్ళు. ఇంకా అంతకుమించి ముందుకెళ్ళడానికి ఏముందండి అక్కడ, వాళ్ళకి కావాల్సింది అది ఒకటే. అయితే సార్ నేను ఇక్కడ ఇంకొక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే, బైబిల్ గ్రంథాన్ని మార్చేశారని, బైబిల్ గ్రంథం ఎన్నోసార్లు మార్చేశారు, హిబ్రూ గ్రంథంలో ఇది ఇట్లా లేదు, ఇది ఇంగ్లీష్లో అట్లా లేదు, దీన్ని మార్చేశారు, అది ఇది అన్నారు. మరి మొన్న 3 రోజుల క్రితం ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఒక వీడియో పెట్టారు. అది ఏంటంటే, నేను అన్ని వేదాలు మార్చి రాస్తున్నాను, రాయటం ఇంకా 70% అయిపోయింది, ఇంకా కొంచెం మిగిలింది, తొందరలోనే నా బుక్ నేను చేస్తాను అంటే. ఈయనకి ఎవరు ఇచ్చారు సార్ అధికారం ఈయన వేదాలని మార్చడానికి? అంటే నా క్వశ్చన్ ఏంటంటే, నా బాటమ్ లైన్, ఇప్పుడు ఒక వీల్నామా ఉంది సార్, ఒకరు ఉన్నారు పెద్ద ఆయన, 50 సంవత్సరాల క్రితం ఒక వీల్నామాని రాశారు. పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఆ వీల్నామాని రాసుకుంటూ అంటే మార్చుకుంటూ వెళ్ళిపోతే ఆఖరికి దానికి ఏం విలువ ఉంటుంది సార్? అది వీల్నామే కాదు కదా. ఇప్పుడు ఈయనేమో నేను మారుస్తున్నాను అని చెప్పి వీడియోలు కూడా పెడుతున్నాడు భాస్కర్ రాజు గారు. బైబిల్ గ్రంథం మారలేదయ్యా బాబు, బైబిల్ గ్రంథం ఒక పాయింట్ నేను భాస్కర్ రాజు గారు ఒకటి అడుగుతున్నాను. ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్న పుస్తకాలన్నీ ముందు బ్యాన్ చేయించండి భాస్కర్ రాజు గారు. ముందు మీరు ఉన్న పుస్తకాలు, ఇప్పుడు మేము చూపిస్తున్న పుస్తకాలు కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తిరుమల దేవస్థానం వారు ప్రింట్ చేసిన పుస్తకాలు కానివ్వండి, ఏ పుస్తకాలు హిందూ గ్రంథాలు ఉన్నాయి ముందే బ్యాన్ చేయండి. దాని తర్వాత మీరు తర్జుమా చేసి ఒరిజినల్ వస్తే మేము చదువుకుంటాం. ముందు ఆ పని చేయకుండా మీరు తర్జుమా చేస్తే ఎలాగండి? ఆయన ఏమంటున్నారంటే,
4 ఋగ్వేదము 4 రాశారంట. ఆ 4 కూడా 4 విధాలుగా రాశారంట. దాన్ని ఒక క్రమంగా పెడుతున్నారంట ఈయన. ఓకే. దాన్ని అంటే ఒకరు ఒక అర్థం రాశారంట, ఒకరు ఇంకో అర్థం రాశారంట. బైబిల్ యూనివర్సిటీస్ లో చదువుకున్న వారు ఎవరు సర్టిఫై చేశారు అని అడిగారండి క్వశ్చన్ ముదిగొండ గారు. ముదిగొండ గారు అడిగారు, లేకపోతే ఈయన తెలియదు నాకు. మొత్తం ఇద్దరు ఒకరు అడిగారు. ఏమని అడిగారంటే బైబిల్ యూనివర్సిటీలో చదివిన వారు వీళ్ళు ఎవరు స్టాంప్ వేసి ఇచ్చారు అని అడిగారు ఈయన. మరి నేను అడుగుతున్నాను, భాస్కర్ రాజు గారు మీకు ఎవరు స్టాంప్ వేసి ఇచ్చారండి తర్జుమాలు చేయడానికి వేదాలని? మీకు ఎవరు స్టాంప్ వేసి ఇచ్చారు? ముదిగొండ గారికి అసలు ప్రొఫెసర్ చదివి ఆయన యూనివర్సిటీలో ఉండి స్టాంపులు వేయడం ఏంటంటే, అంటే యూనివర్సిటీ స్థాపించే స్టాంపులు వేయడానికా? సార్ ఒక సింపుల్, ఈయన గారు ఉట్టి వేదాల్లో దాని భాష్యాన్ని అంటే దాని మీనింగ్ ని మారుస్తున్నారా, శ్లోకాలు కూడా మారుస్తున్నారా? టోటల్ గా అంతా తప్పునట్టండి. ఇంతవరకు తర్జుమా చేసిన అందరూ కూడా తప్పులు చేశారట. ఈయన తర్జుమా చేస్తారట ఈయన. అంటే నేనేం చెప్తున్నా అంటే యజుర్వేదంలో కొన్ని దగ్గర ఉంటాయి. ఓ ముక్క నువ్వు బాగా ఉడుకు, ఓ అగ్ని నువ్వు బాగా ప్రజ్వరిల్లు, ఈ ముక్క మెత్తగా ఉడికేటట్టుగా నువ్వు బాగా ప్రజ్వరిల్లు అని ఇలా ఉంటాయి కదా. అవి కూడా శ్లోకాలు లేపేయాలి కదా సార్, లేపేస్తున్నారా లేదా? మొక్క ప్లేస్ కందకాయ పెడతాడండి. మొక్క అనే పదంలో కందకాయ మొక్క అని పెడతాడేమో. ఇక్కడ ఇంకొకసారి ఇక్కడ చంద్రశేఖర్ ఆజాద్ గారు చాలా సార్లు 100 సార్లు కన్నా ఎక్కువే ఎడిట్ చేశారు అన్నారు. బాబు చంద్రశేఖర్ గారు ఎడిట్ చేయడం అంటే మాది వాక్యాలే మార్చలేదండి. మాది మొత్తం ఆ హెబ్రూలో ఉన్న వాక్యాలు మొత్తం అంటే ఏం మార్చలే. కాలానికి అనుగుణంగా, మనుషులకు అనుగుణంగా అవి అంటే అక్కడ మాట్లాడుకునే భాషను బట్టి మార్చుకుంటారేమో తప్ప డైరెక్ట్ గా అర్థాన్ని మార్చరండి మాది. కొంచెం అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ భాస్కర్ రాజు గారు రాసేలాగా రాముడు దుంపలు తిన్నాడు, కందలు తిన్నాడు అని రాయట్లే మేము. అశ్వ కందకాలు అంటే అదేందో మరి. అదే అశ్వ కందకాలు, ఈ కందకాలు, ఆ కందకాలు అలా రాయట్లే మేము. ఏంటంటే భాషకి మనం మాట్లాడే మాట తీరు ఉంటది. ఇప్పుడు సపోజ్ మీరే చూసుకోండి, ఇప్పుడు ఆంధ్రాలో ఒక కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఒక రకంగా మాట్లాడతారు. తెలంగాణ సరిగ్గా యాష్ మారుతుంది. శ్రీకాకుళం వెళ్తే అంటే ఆ లాంగ్వేజ్ అనేది అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మారుతుంది తప్ప ఏదో మేమంతా అన్ని అర్థాలు మార్చట్లేదు. తెలుసుకోవాలి ఆజాద్ గారు. ఇంకా కొంచెం ముందుకెళ్దాం సార్. అయితే మన ఈ బొక్కల డాక్టర్ గారి ఇట్లా ఊపేస్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే ఆ యేసు ప్రభు ఎందుకు పారిపోయాడు అని ఆయన ధోని ఎక్కి ఆయన అంతటా చదువుతున్నాడు. అంతటా యోహాను శిష్యులు వచ్చి యేసుకు చెప్పగా ధోని ఎక్కి ఎందుకు పారిపోయాడు? ఇదేంటి పారిపోవటం ఏంటి? అది అంటే అంటే అదొక కంప్లీట్ ప్లానింగ్ తోట. నువ్వు మొత్తం అన్నా చదవండి సార్, మొత్తం చదవండి. తర్వాత ఏం జరిగింది జాన్ కోయ గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మన ఎస్ అండి. మత్తయి ఈ సందర్భం ఆయన చెప్పింది మా సందర్భం క్లియర్ చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ పాయింట్ మనకు కనబడుతుందండి. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం, యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయ తిరిగి వెళ్ళి నజరేతు విడిచి అని ఒక పదం ఇక్కడ మనకు కనబడుతుంది. జేబులును నఫ్తాలి దేశమును ప్రాంతములకు సముద్ర తీరాన్న కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. ఇలాంటి సందర్భం ఉంటది. ఈ ప్రాంతం అంటే వేరే దేశం మీద పారిపోయాడంటండి అంటాడు ఈయన అంటాడు వేరే దేశం మీద పారిపోయాడు అంటాడండి. కానీ యాక్చువల్లీ ఈ రెండు కూడా గోత్రాలు. ఈ రెండు కూడా అసలు యాకోబు కుమారులలో 2 కుమారులు, ఆ గోత్రకర్తలు వాళ్ళు. ఆ గోత్రకర్తల పేరు మీద ఉన్న ప్రాంతాలు అవి. ఎందుకంటే యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 32 నుంచి 34, యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 10, 11, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 18 మరియు 23, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 6 మరియు 8, ఆది కాండం 49, 13 అలాగే 21. ఈ వచనాలు చూసుకుని మనం ఆలోచిస్తే ఆ గోత్రకర్తలకి ఆ ప్రాంతాలను ఇచ్చారండి. అది గలిలయ ప్రాంతంలో కెపెర్నహూము, ఆ ప్రాంతము సముద్ర ప్రాంతం. ఓకే అండి. ఇది ప్రవచన నెరవేర్పు కోసం యేసుప్రభువు ఆ ప్రాంతానికి వెళ్ళారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 2 మనం ఆలోచిస్తే చదువుకుంటే అక్కడ ఆ సముద్ర ప్రాంతానికి యేసుప్రభువు వారు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సార్
రైట్ అంత నాలెడ్జ్ ముదిగొండ గారికి లేదండి. అంత అసలు సబ్జెక్ట్ లేదు. ఇజ్రాయెల్ ఆ ప్రాంతాలు ఏదో వేరే దేశాలండి, వేరే దేశం పారిపోయాడండి, వేరే దేశం పారిపోయాడు అంటున్నాడండి ఇద్దరు కలిసి. కానీ అక్కడ ఉన్నది ఆ గలలియ ప్రాంతం దగ్గరే ఉన్నాడు ఆయన. అసలు అంటే సార్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ వీళ్ళిద్దరు పెద్దవారు వీళ్ళిద్దరు అంటే మన ముదిగొండ గారు, ఈ బొక్కల డాక్టర్ గారు, వీళ్ళిద్దరు ఎన్నడూ ఇజ్రాయెల్ మ్యాప్ ని కరెక్ట్ చూసినట్లేరు. ప్రాంతాల పేర్లు తెలియదు కానీ మన ఇండియాలో ఉన్న ప్రాంతాల పేర్లు నాకు తెలీదు. ఇంకా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రాంతాల పేర్లు వాళ్ళకేం తెలుసుకుంటారండి వాళ్ళు అసలు. ఇప్పుడు ఇజ్రాయెల్ మ్యాప్ కరెక్ట్ చూసి ఉన్నట్లేరు. అది ఉన్నది గలిలియా సముద్రం, అదేమన్నా పసిఫిక్ సముద్రం, పసిఫిక్ మహాసముద్రం అంత పెద్దగా ఉందా? ఆ తర్వాత ఒక 7 సముద్రాలు గ్రంథాలు ఉన్నాయి కదండి. పాల సముద్రం, పెరుగు సముద్రం. కొన్ని గ్రంథాలు నేను చూసానండి, పెరుగు సముద్రం కొన్ని గ్రంథాలు ఉంటే, మరికొన్ని పురాణాలు నేను ఎతికితే నాకు ఏం కనబడింది తెలుసా, మజ్జిగ సముద్రం అట. అంటే పెరుగు ఎప్పుడు చిలికారు, ఎప్పుడు మజ్జిగ అయిపోయింది? చూపించండి బాబు ముదిగొండ గారు, దయచేసి పెరుగు సముద్రం చూపించండి సార్. మజ్జిగ ఆరోగ్యం మంచిది, మజ్జిగ ఆరోగ్యానికి మంచిది. దగ్గు వేసుకుని వెళ్ళి తాగు వస్తాం. మజ్జిగ సముద్రం మీరు ఎక్కడ చదివారో కూడా నేను చెప్పగలను సార్. తర్కబద్ధమైన వాక్యాలు సార్ అవి. అగ్ని పురాణంలో ఉంది. అగ్ని పురాణంలో కూడా చూసాను సార్ నేను. అగ్ని పురాణం చూసాను. వీళ్ళ ఇస్కాన్ పంతులు స్వామి శ్రీ ప్రభుపాద వారు ఉన్నారు కదా, వారు ఇంగ్లీష్ లో ఓషన్ ఆఫ్ బటర్ మిల్క్ అని రాశారు. ఓషన్ ఆఫ్ బటర్ మిల్క్ అంటే దాన్ని డైరెక్ట్ గా తెలుగులో తెచ్చుకొని మజ్జిగ అని రాస్తున్నారు సార్. అది ఎక్కడుంది సార్? అది ప్రాంతం ఎక్కడుంది సార్? ముదిగొండ గారు, డాక్టర్ గారు, మీరు నిజంగా డాక్టర్, దయచేసి ఆ ప్రాంతం ఎక్కడ ఉందో మాకు మ్యాప్ లో, ఇండియన్ మ్యాప్ లో చూపించండి. ఎండిపోయింది బ్రదర్ అవన్నీ. సరస్వతి నది ఎలాగైతే ఎండిపోయిందో ఇంకొక సీక్రెట్ తెలుసా? అంటే ఈ జంబూ ద్వీపానికి అతుక్కొని ఉన్న భరతఖండం ఏదైతే ఉందో, ఆ భరతఖండంలో పృథు మహారాజు అంటే సగరుడు అనే సగర చక్రవర్తి యజ్ఞాశ్వాన్ని తీసుకెళ్ళినప్పుడు, యజ్ఞాశ్వాన్ని వెతుక్కుంటూ వీళ్ళు తవ్వితే ఈ సముద్రాలు వచ్చినాయి అంటే అది ట్విస్ట్ సార్. రామాయణంలో చదివాను సార్. ఇది కొందరు ఏం చేస్తారంటే తవ్వుకొని వెళ్ళిపోతుంటే ఏనుగులు ఉంటాయండి. ఒక దగ్గరికి వెళ్తే కొన్ని ఏనుగులు ఉంటాయి, మరో దగ్గరికి వెళ్తే మరికొన్ని ఏనుగులు ఉంటాయి. ఈ ఏనుగులన్నీ భూములు మోస్తుంటాయి. ఇంతకీ ఏనుగులు భూములు మోస్తున్నాయా అనేది మరొక ప్రశ్న అండి, ఒక పెద్ద ప్రశ్న. వీళ్ళ గ్రంథాలన్నీ తర్కబద్ధమేనండి. ఏనుగులు మోస్తాయి. వరాహ అవతారంలో ఉన్నప్పుడు మరి విష్ణుమూర్తి వరాహంగా ఉండి ఎత్తాడు. మరి ఆయన ఎప్పుడు శేషనాగు అంటే పాము పడగ పైన ఉంటది భూమి. మీ మూడట్లో ఏది కరెక్ట్ అంటారండి అనిల్ గారు? ఇప్పుడు ఏనుగులు కరెక్టా, పాము కరెక్టా, లేకపోతే వరాహ అవతారం కరెక్ట్ అంటారా? ఈ ఎవరు మోస్తున్నారు ఇంతకీ? మరి ఈ ఖాళీ స్థలంలో స్పేస్ లో వేలాడుతుంది అనేది కరెక్టా? మనకి యోబు గ్రంథంలో ఏదైతే ఈ భూగోళము శూన్యమందు ఏలాడుతున్నది అని ఉన్నదో అది కరెక్ట్ సార్. ఎప్పుడైనా బైబిలే గెలుస్తుంది. తర్కబద్ధం అది తర్కబద్ధం అంటే అదండి సార్. అయితే ఇప్పుడు ఇంకో మన చంద్రశేఖర్ ఆజాద్ చెప్తున్నాడు, జాషువా యేసు ఎలా అయ్యాడు అంట. జాషువా కాదయ్యా, ఆయన పేరు, యేసు ప్రభు పేరు యెషువా. ఇన్ అరమైక్ లాంగ్వేజ్, మీకు అరమైక్ లాంగ్వేజ్ అంటే అది ఏందో కూడా తెలుసో తెలీదో నాకు తెలీదు. అరమైక్ లాంగ్వేజ్ లో యెషువా అని పిలిచేవాళ్ళు. యెషువాని తెలుగులో యేసు చేశారు. అర్థమైందా? మీ దేవుళ్ళ లాగా 1000 పేర్లు ఉంటాయి కదా, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఇన్ని సహస్రనామం, ఇవన్నీ అన్ని పేర్లు ఉండవు మా దేవుడికి కొన్ని పర్ఫెక్ట్ నేమ్స్ ఉంటాయి. లైక్ అదోనాయ్, అల్ షద్దాయ్, ఎలాయ్, ఎలోహీ, ఎలోహిమ్, యెహోవా. అది సో అది పవర్ఫుల్ నేమ్స్. అవి భావం, స్వభావం అండి. బైబిల్ అనేది స్వభావరీతిగా ఉన్నది అంతే కూడా. క్యారెక్టర్ సార్. ఓకే, అయితే లాస్ట్ లో ఈ సుప్రీం సాక్రిఫైస్ గురించి మాట్లాడి నెక్స్ట్ పార్ట్ 2 లో మిగతా భాగాలన్నీ చెప్దాం సార్. ఓకే రైట్. సుప్రీం సాక్రిఫైస్ గురించి పార్ట్ 2 లో కూడా కొద్దిగా ఈ రోజు ఏమైనా పీపీటీ లాంటి చూపించిందంటే అదో చూపిస్తాం. ఓకే సార్. హరిప్రసాద్ గారు, సుప్రీం సాక్రిఫైస్ అనేది యోహాను చేశాడు, మీరు యోహానిజం అనేది మొదలు పెట్టండి, మీరు ఈ క్రైస్తవులు ఇది కాదు, యోహాను తలకాయ నరికేసి ప్లేట్లో పెట్టించాడంట సార్. అది సాక్రిఫైస్ అంటారా లేకపోతే అది మర్డర్ అంటారా?
అక్కడ మర్డర్ జరిగిందా లేకపోతే అక్కడ సాక్రిఫైస్ జరిగిందా? మర్డర్ జరిగిందండి, అక్కడ మర్డర్ జరిగింది. అది తాతయ్య గారికి అది మరి పూర్తిగా చదవలేదు. అది ఏంటంటే యోహాన్ గారు చంపారు, ఆయన సాక్రిఫైస్ చేశారు. బైబిల్ చదవలేదండి 100% అండి. ఒక రిఫరెన్స్ చెప్పి ఇంకో రిఫరెన్స్ చెప్తుండే ఆయన అక్కడ మధ్యలోనే. ఆయన రిఫరెన్స్ చెప్తే ఈయన కరెక్ట్ చేస్తారు, ఎవరో మనం భాస్కర్ రాజు గారు కరెక్ట్ చేస్తున్నారు. మీరు గమనించారో లేదో? అసలు వాళ్ళు బైబిల్ చదవలేదండి ముదిగొండ గారు. వేస్ట్. అది యోహాన్ గారు అది తలకాయ నరికేయడం అంటే ఆయన సాక్రిఫైస్ చేసినట్టు కాదు. అది సాక్రిఫైస్ చేయడం అనేది వేరే. అసలు ఆయనకి సాక్రిఫైస్ అంటే ప్రాణ త్యాగం చేసేవాళ్ళు, ఎవరి చేతిలోనే చనిపోయిన వాళ్ళు త్యాగం చేశారు అనుకోవడం మూర్ఖత్వం అది. మరి ఆయన ఒక ప్రొఫెసర్ గా ఉండి అంత చదువుకొని ఒక కొన్ని వేల మందికి, నాకు తెలిసి కొన్ని వేల మందికి విద్యను అందించుంటారేమో నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీలో. అంత ప్రముఖమైన యూనివర్సిటీలో ఉండి కూడా సాక్రిఫైస్ అంటే జీవితాన్ని త్యాగం చేయడం ఎవరు అనేది కూడా ఆయన తెలుసుకోలేకుండా ఇలా వక్రీకరించి చెప్తున్నాడంటే చాలా బాధ వేస్తుంది తాతగారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన దేశ సైనికులు ఉన్నారు సార్, మన దేశ సైనికులు ఉన్నారు, సరిహద్దుల్లో ఉన్నారు, మన దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. ఇప్పుడు ఇన్ కేసు సంథింగ్ మనం చూసుంటాం, చైనా వారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. అది సార్ ప్రాణ త్యాగం అంటే. అంటే దేశం కోసం, దేశ రక్షణ కోసం వాళ్ళ యొక్క ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు చూసారా, వాళ్ళు చనిపోయిన వాళ్ళని ప్రాణ త్యాగం అంటారు. అమరత్వం, అమరత్వం ప్రాణ త్యాగం అంటారు. ఇప్పుడు ఎవడో ఏదో చేశాడు అని చంపేశాము అంటే, ఇప్పుడు సపోజ్ ఒక మర్డర్ జరిగిందని ఆయన ప్రాణ త్యాగం ఎలా చేశారంటారు? అసలు అది దేనికోసం, అసలు ఎందుకు చచ్చిపోయాడు ఏంటంటే తెలియాలి కదా. ఎందుకు చంపాల్సి వచ్చిందంటే అఫ్ కోర్స్ యోహాన్ గారు చనిపోవడం అనేది హేరోదు రాజుకి ఆపోజిట్ గా ఉన్నాడు కాబట్టి వాళ్ళు చంపారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు చనిపోయింది దేనికి? దైవ కుమారుడుగా వచ్చి చనిపోయాడు. అది ఆ పాత నిబంధన అన్ని వాక్యాలు సరి చేసుకుంటే తెలుస్తుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడేవాడు సార్, అది నోటికి వచ్చింది అంతే. ఇప్పుడు ఏంటంటే యోహాను చాలా గొప్ప త్యాగం చేశాడు, ఆయన తలకాయ ఇచ్చేసాడు, ఆయన తలకాయ ఇవ్వలేదు. అదే అన్నా, ఇప్పుడు యోహాన్ గారు త్యాగం చేశారు అంటే ఏంటి? ఆ త్యాగానికి ఒక ప్రతిఫలం ఏంటని చూడాలి కదా. త్యాగం చేసినందుకు ఒక ప్రతిఫలం ఉండాలి. ఏంటి ఆ ప్రతిఫలం ఏంటి? ఆయన చేసిన ప్రతిఫలం ఏంటి? ఆయన యోహాన్ గారి గురించి అసలు ఇద్దరికి కంపారిజన్ చేస్తూ చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. అసలు చాలా దారుణంగా మాట్లాడారండి. అంటే నేను అంటే ఫటాఫట్ తొందరగా చెప్పాలనుకున్నాను. యేసయ్య సిలువ యాగం చేసి సిలువ మీద శ్రమలు పడి చనిపోయారు ఆయన. తర్వాత 3 రోజులు లేచి తిరిగి తర్వాత 40 రోజులు శిష్యులకి ఎన్నో విషయాలు చెప్పి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలాంటిది ఎవరన్నా చేశారా? యోహాన్ చేశాడా? సిలువ వేయడం దాకా కాదు, ఆ తర్వాత ఏం జరిగింది సార్? అది కూడా ముఖ్యం కదా. అలా చూస్తే మనం బైబిల్ ప్రకారమే చూస్తే పౌలు గారికి ఆయనకు కూడా బిహెడింగ్ అంటే తలకాయ నరికేశారు. పౌలు గారికి కూడా. పేతురు గారు తిరగదిప్పి సిలువ వేశారు. మరి బార్తలోమి గారికి మొత్తం చర్మం ఒలిచేశారు ఆయనకి. ఆంద్రేయ గారికి ఎక్స్ ఆకారంలో ఉన్న సిలువ మీద ఆయనని ఏలాడదీస్తే 2 రోజులు ఆయన సిలువ మీదే ఉండి, అంటే ఎక్స్ ఆకారంలో ఉన్న సిలువ మీద ఉండి ఆయన సువార్తని చెప్తూ ఆయన సిలువ మీదే చనిపోయాడు. సో ఎలా చనిపోయారు అని కాదు, ఎవరు చనిపోయారు, ఎవరు ప్రాణాన్ని పెట్టారు. ప్రాణాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి మనిషిగా చనిపోయాడు, దేవుడై లేశాడు సార్. అదే యేసుక్రీస్తు లాగా చనిపోయి తిరిగి లేచే నిజమైన మగాన్ని ఒకటి చూపించండి. నిజమైన మగాన్ని ఎవరైనా చూపించగలరండి ఈ సమాజంలో? ప్రశ్న అడుగుతున్నాం మేము క్రైస్తవులుగా మేము ప్రశ్న అడుగుతున్నాం. యేసుక్రీస్తు లాంటి మగవాడు, యేసుక్రీస్తు లాంటి చనిపోయి తిరిగి లేచిన